భక్త ప్రహ్లాద ఈ పేరు వినగానే మనకు 1931లో విడుదలైన తొలి తెలుగు సినిమానే గుర్తొస్తుంది. భక్త ప్రహ్లాదుడు అంటే రోజారమణి గారు మాత్రమే గుర్తొస్తారు. తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాదని 1967లో రీమేక్ చేసినప్పుడు అందులో ప్రహ్లాదుడి పాత్రను పోషించే అవకాశం రోజారమణిని వరించింది. కాకతాళీయంగా బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆ తొలి సినిమాతోనే ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డును అందుకున్నారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడం, ఒడియా చిత్రాల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా సుహాసిని, మీనా, రోజా, రాధిక, సౌందర్య, రంభ, రమకృష్ణ, విజయశాంతి, శిల్పాశెట్టి, దివ్యభారతి, నగ్మ, ఖుష్బూ లాంటి ఎంతో మంది అగ్ర కథానాయకులకు డబ్బింగ్ చెప్పిన ఘనత కూడా రోజారమణికే దక్కుతుందనాలి. బాలనటిగా ఆమె దాదాపు 40 చిత్రాల్లో, నటిగా 100ల కొద్ది చిత్రాల్లో ఆమె నటిస్తే ఆమె తనయుడు తరుణ్ కూడా ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ బాలనటుడిగాను, ఆ తర్వాత నువ్వే కావాలి చిత్రంతో హీరోగాను రంగప్రవేశం చేసి తనేంటో నిరూపించుకున్నారు. ప్రహ్లాదుడి పాత్ర పోషణ కోసం 5 ఏళ్ల ప్రాయంలోనే నాగుపాములను మెడలో వేసుకుని నటించడమంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఆ పనిని నదురు బెదురు లేకుండా చిన్నతనంలోనే రోజారమణి చేయగలిగారు. తన 13వ ఏట ఆమె నటించిన మలయాళ చిత్రం చెంబరతి ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. అందులోని ఏ దివిలో వెలిసిన పారిజాతమో పాటను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. నటిగా, డబ్బింగ్ కళాకారిణిగా దాదాపు 50కి పైగా అవార్డులు, రివార్డులు ఆమె సాధించుకోగలిగారు. ఆమె భర్త చక్రపాణి కూడా నటుడే. మహానటుడు ఎన్టీఆర్ తన దర్శకత్వంలో నిర్మించిన తాతమ్మ కళ చిత్రంలో ఆమెకు తొలి అవకాశాన్నిచ్చారు. రోజారమణి భర్త చక్రపాణి, కుమారుడు తరుణ్ కళారంగంలో ఉన్న వీరి కుమార్తె అమూల్య మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నారు. రోజారమణి ఇంట్లో మనం అడుగుపెట్టినా అది రమణీయంగానే కనిపిస్తుంది. ఎటు చూసినా సినిమా షీల్డులే కనిపిస్తుంటాయి. విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేసుకుని తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు రోజారమణి. నమస్కారం రోజారమణి గారు. నమస్తే అండి. మొత్తానికి చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఇట్లా ఇంటర్వ్యూ చేస్తున్నాను ఎన్టీ రామారావు గారి గురించి. ముఖ్యంగా సంతోషంగా, ఎందుకంటే రామారావు గారు అంటే నాకు బాగా అభిమానం కూడా. అందుకనే ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారికి 100 సంవత్సరాలు పుట్టినరోజు జరిగినాయి, కార్యక్రమాలు ఘనంగా జరిగినాయి, ఇంకా జరగబోతున్నాయి. ఈ సందర్భంగా అసలు ఆయనతో మీకు మొదటి సినిమా ఏదండి? ముందుగా ఆయనకి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామారావు గారికి పాదాభివందనం, శుభాకాంక్షలు. ఆయన మన మధ్యలో లేకపోయినా మనందరిలోనే ఉంటారు. ఆయన ప్రేక్షకుల్లో, ప్రజల్లో ఎప్పుడూ శాశ్వతంగా ఉంటారు. రామారావు గారితో మొదటి సినిమా అన్నది చాలా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే అందరూ నటీనటులు అన్నాక ఆయనతో ఒక్క సినిమా అన్నా చెయ్యాలి, ఆయన చూడాలి అని ఆ రోజుల్లోనే ఉండేవారు. ఎందుకంటే సాక్షాత్ తిరుపతి నుంచి డైరెక్ట్గా భక్తులందరూ ఆయన ఇంటికి వచ్చేవారు. సో అలాంటి ఆయన ఫస్ట్ పిక్చర్ నాకు ఆయన సొంత బ్యానర్లో ఆయనతో, ఆయన కూతురిగా, అది కాకుండా ఆయన డైరెక్షన్లో తాతమ్మ కళ అనే చిత్రం. హరికృష్ణ గారు, బాలయ్య బాబు ఇద్దరు కూడా నాకు బ్రదర్స్. ఆ సినిమాలో వాళ్ళిద్దరికి ఫస్ట్ ఫిల్మ్. భానుమతి గారు, కాంచన గారు, పెద్ద కాస్టింగ్. సో ఆ చిత్రంలో నాకు నటించడమే కాకుండా ఆయన డైరెక్షన్లో చేసే అవకాశం దక్కింది. అది నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ఎట్లా జరిగింది ఇది? మీ ఆప్షన్ ఎట్లా వచ్చింది అసలు అక్కడ? అప్పటికి నేను చాలా చేశాను. ఒకరోజు ఫోన్ వచ్చింది ఇంటికి, ఇలాగ రామారావు గారు ఆఫీస్ నుంచి వచ్చింది అని మా నాన్నగారికి చెప్పారు. పాపను తీసుకుని ఒకసారి రండి అన్నారు. అంటే వెళ్ళాము నాన్నగారు, నేను. ఆయనే మేకప్ రూమ్లో అప్పుడే మేకప్కి వస్తున్నారు. వచ్చి, అమ్మా మంచి క్యారెక్టర్ అమ్మాయి, నువ్వు నా కూతురుగా యాక్ట్ చేస్తున్నావు, చాలా పిక్చర్ స్టోరీ బేస్ చేసి ఉంటుంది, నువ్వు తప్పకుండా చేస్తున్నావు అని చెప్పి వెంటనే ఒక కవర్ తీసుకొచ్చి అడ్వాన్స్ లాగా ఆయన చేత్తోనే ఇచ్చి, నాన్నగారు దండం పెట్టి నేను తీసుకున్నాను. ఎంత మీ ఏజ్ అప్పుడు? 15 అంతే, 15, 14 ఉంటాయేమో. ఓకే, అంతే. అప్పుడు నాకు యాక్ట్ చేస్తాను, ఆయన డైరెక్షన్ తెలుసు, కానీ బాలయ్య బాబు, హరికృష్ణ గారు ఉన్నారని తెలియదు. సెట్కి వెళ్ళాక తెలిసింది. ఓకే, వాళ్ళే చిన్న, బాలయ్య బాబు కూడా చిన్న, కొంచెం హరికృష్ణ గారు పెద్ద. సో ఆ సినిమా చేయడం, ఎస్పెషలీ ఆ సినిమా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే విజయవాడ కృష్ణా బ్యారేజ్ మీద షూటింగ్, 10 ఓకే, అసలు కాలు కింద పెట్టలేం, అలా ఉంది అంట. అది రామారావు గారు మేకప్ వేసుకుని ఆయన డైరెక్షన్ నడి రోడ్డు మీద నించుని
ట్రాఫిక్ అంతా ఆపేశారు. నేనేమో సూసైడ్ చేసుకోవడానికి పరిగెడతాను, వెనకాలేమో చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ హరికృష్ణ గారు పరిగెడుతుంటారు. నా కాళ్ళకి చెప్పులు లేవు, ఆయన కాళ్ళకి ఉన్నాయి. ఎందుకంటే నా కాళ్ళు అంటే సూసైడ్ అటెంప్ట్ చెప్పులు వేసుకోవాలి. అందుకని కాళ్ళు మంటలు, ఏడుపు, ఏడవాలి, నిజంగా ఏడుపు వస్తుంది. ఇంకా ట్రాఫిక్ అంతా రామారావు గారు మరి నడి రోడ్డు మీద నించుని డైరెక్షన్ చేస్తే జనం ఎలా ఉంటారు. అది ఆయనతో ఫస్ట్ షూటింగ్ అండి అది? అంతకుముందు ఏమో జరిగింది నా తాత ఇక్కడ జరిగింది, చెన్నైలో అంతా జరిగిన తర్వాతే. తర్వాత విజయవాడలో ఆ బిట్ అది తీశారు. వాళ్ళకి వేరే కూడా ఉండింది, నా సీన్ అక్కడ అది జరిగింది. అక్కడ ఏమైందంటే, అదే ఎందుకు చెప్తున్నానంటే ఆయన డెడికేషను, ఆయన యొక్క ఇది ఎలా ఉంటుందో అన్నది చిన్న నాకు జరిగిన అనుభవంలో చెప్పండి. ఆ పైనుంచి నేను సూసైడ్ చేసుకున్నట్టు ఇలా అనాలన్నమాట. అది రైలింగ్ ఉంటుంది కదా, ఆ రైలింగ్ నాకు కరెక్ట్గా మొహానికి అడ్డొచ్చేస్తుంది. కెమెరా ఎక్కడుంది? కింద. వాళ్ళు ఎక్కడో కింద ఇసుకలో పెట్టుకుని వాళ్ళ స్పీకర్లో యాక్షన్ అది అని అక్కడి నుంచి కెమెరా స్టార్ట్ అయింది అంటున్నారు. రామారావు గారు మా పక్కనే ఉన్నారు, ఆయన కిందకి వెళ్ళలేదు. ఆయన ఇక్కడ డైరెక్షన్ కదా, ఆయన ఇక్కడ చెప్పాలని ఇక్కడే ఉన్నారు పక్కన నుంచి. నేను ఇలా అంటుంటే ఫేస్ కవర్ అయిపోతుందని అక్కడి నుంచి వాళ్ళు స్పీకర్లో చెప్తున్నారు. అమ్మాయి ఫేస్ కవర్ అయిపోతుంది, అమ్మాయి ఫేస్ కొంచెం పైకి ఉండాలి, ఫేస్ పైకి ఉండాలి అంటున్నారు. ఏం చేయాలి? ఫేస్ పైకి ఉండాలంటే ఒక స్టూల్ వేయాలి, లేదు అంటే ఏదో ఒక ఎత్తు ఉండాలి. అక్కడ ఏమీ లేవు, కృష్ణాభరి నడి రోడ్డు మీద షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఎవరో ఒక ఆయిల్ ట్యాంక్స్, ఈ చూడండి ఎనప ఉంటాయి, 5 లీటర్లు 10 లీటర్లు డబ్బాలు, డబ్బాలు ఉండేవి అప్పట్లో, ఆ రేకు డబ్బాలు ఉంటాయి కదా, అవి ఒక బండి నిండా కట్టుకుని ఒక అతను అక్కడ ట్రాఫిక్లో స్టాప్ చేశారు కదా, అక్కడ నుంచి షూటింగ్ రామారావు గారిని చూస్తూ ఉన్నాడు. వెంటనే రామారావు గారు అవి చూశారు. అవి చూసి, రే ఆ పెద్ద ఆయన అడిగి ఒక డబ్బా పట్టరారా అన్నారు. ఆ డబ్బా తీసుకొచ్చారు. ఆ డబ్బా ఏంటంటే ఎంటీ డబ్బాలు, అందులో ఏం ఆయిల్ గిల్ లేదు, ఎంటీ డబ్బాలు పట్టుకెళ్తున్నాడు వాడు. అసలు 10 మొత్తం డబ్బాలు తీసుకోమంటున్నాడు. మొత్తం వద్దయ్యా, ఒకటి చాలు అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అది నా కాళ్ళ కింద వేశారు. కాళ్ళ కింద వేసి దాని మీద నించోమన్నారు. ఆ నించోమంటే ఏమవుతుంది, అది అన్బ్యాలెన్స్ అయిపోతుంది, రేకుది కదా, మరి నేను నించుంటే ఇలా ఇలా అయిపోతుంది. పైనుంచి నిజంగానే సూసైడ్ అయిపోతుంది అది. మరి అది పట్టుకుని చేతులు పట్టుకోకూడదు, ఇలా అనాలి. ఇలా అన్నప్పుడు మరి స్లిప్ అయ్యి ఆ డబ్బా స్లిప్ అయిపోతే వెయిట్ లేదు. సో రామారావు గారు ఈ టచ్అప్ అబ్బాయి ఉన్నాడు, వాడు చిన్న కుర్రాడు సన్నగా, అబ్బాయి పట్టుకున్నాడు. అబ్బాయి పట్టుకోలేకపోతున్నాడు, ఊగిపోతున్నాడు అబ్బాయి కూడా. రామారావు గారికి ఏమో డౌట్ వచ్చిందో, వీడేమైనా పడేస్తాడో కదిపేసి అని చెప్పి, రై నువ్వు తప్పుకో అన్నారు. వాడు అయ్యా అనుకుంటూ వెళ్ళిపోయాడు. లేకపోతే ఆయన పట్టుకున్నారు డబ్బా. చూడండి మరి నాకు అసలు ఆ సీన్లో మాట రాదు, ఏడుపు రావాలి, ఎమోషనల్గా ఉండాలి. సూసైడ్ అటెంప్ట్ ఇది కదా, అసలు ఆయన పట్టుకోగానే ఆటోమేటిక్గా యాక్షన్ వచ్చేస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆయన కింద కూర్చుని డబ్బా పట్టుకున్నారు, నేను డబ్బా మీద నించుని ఉన్నాను. నేను ఇలా చూస్తున్నాను, చూడకమ్మాయి టేక్ చేయి, మొత్తం ట్రాఫిక్ అయిపోయింది, నువ్వేం ఫీల్ అవ్వు, నువ్వు అటు చూడు అటు చూడు, యాక్షన్ కమాన్ యాక్షన్ యాక్షన్. ఆయన కింద కూర్చుని డబ్బా పట్టుకున్నారు, నేనేమో నిజంగా ఆ సీన్ అంత బాగా వచ్చింది. తర్వాత దిగిన తర్వాత నాకు అసలు నోట్లోని మాట రాదు. అంత ఇమేజ్ ఉన్న నటుడు ఆ డబ్బా పట్టుకోవడం అనేది, ఎందుకంటే వేరే వాళ్ళు జనం చాలా మంది ఉన్నారు, ఎవరిని పట్టుకోమన్నా పట్టుకుంటారు. అంటే ఆయనకి భయం వేసి ఉంటుంది, ఏదన్నా అజాగ్రత్తగా చేస్తే మనమేమో ఇలా అనాలి, అలా అన్నప్పుడు ఆ డబ్బా కానీ స్లిప్ అయిపోతే మరి పడిపోతాం పైనుంచి. సో ఆయన డెడికేషన్, ఆయన మేకప్ వేసుకునే టైమింగ్, ఆయన వచ్చే ఇది అన్నీ మాకు సెట్లో మేము ఎప్పుడు చూస్తాం. అంటే ఫస్ట్ డే అసలు ఆ సెట్లో మీరు మొదటిసారి, అంతకుముందు షూటింగ్ అనుభవం చెప్పండి ఒకసారి. అక్కడ పెద్ద ఏం లేదు, భానుమతి గారు వస్తారు, ఒక హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, నేను అందరం వస్తాం, ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏం చదువుతున్నావు పిల్ల అని అడుగుతాడు. ఆ సన్నివేశం అది, ఆ జున్ను ఏదో తెస్తారు బయట నుంచి, బాలకృష్ణ గారు బాలయ్య బాబు వస్తూ ఉంటారు, ఇద్దరు వస్తారు. ఆ జున్నులో మెకానిక్ హరికృష్ణ గారు, అందులో ఆ జున్నులో ఇలా వేలు పెట్టి తినేస్తాడు, ఆయిల్ అంతా ఉందని తిడతారు.
అలా సరదాగా చాలా సరదాగా ఉండి వాళ్ళు అందరూ ఒక మళ్ళీ వాళ్ళిద్దరూ ఇంకో సినిమా చేశారు, అవును, రామ్ రహీం. రామ్ రహీం. అందులో కూడా నేను సిస్టర్ వాళ్ళిద్దరికి. ఓకే. ఒక సాంగ్ కూడా ఉంటది, నేను కత్తుల రత్తయ్యను, అవును, నేను నెత్తురు నరసయ్య. అదే మేము ముగ్గురు చాలా టీనేజ్ చిన్నపిల్లలుగా భలే ఎంజాయ్ చేసి ఆడుకుంటూ. ఆయన వస్తే మాత్రం సైలెంట్. బాలయ్య బాబు ఎట్లా ఉండేవాళ్ళు అప్పుడు స్టార్టింగ్ చేసేటప్పుడు? చాలా సార్ అంటే కొద్దిగా యాక్ట్ చేయడానికి ఏమైనా బిడి పడటం అట్లాంటి జరిగిందా? అలాగేం లేదు, అలాగే ఉండేది కదా, బిడియం ఏం ఉండేది కదా. బాగా కానీ కొంచెం నాన్నగారు వచ్చినప్పుడు కొంచెం కాన్షియస్ ఉండేది. మేము మామూలుగా చేసేవాళ్ళం, మాకు డైరెక్టర్ గారు లాగా కదా. నాన్నగారు వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఆయన చేయండి కమాన్ యాక్షన్ ఇంకా ఆటోమేటిక్గా అందరం చాలా సరదాగా ఉండేది సెట్లో. ఆయన లేనప్పుడేమో మాట్లాడుకుని నవ్వుకునేవాళ్ళం, ఆయన వస్తే సైలెంట్. సైలెంట్ అంటే ఆయన మీద ఉన్న గౌరవం, భక్తి. ఎందుకంటే ఆయన ప్రజల హృదయాల్లో ఒక రాముడు కృష్ణుడిగా, ఒక భగవంతుడు ఎలా ఉంటాడో డైరెక్ట్గా చూస్తే అని తెలియదు. సో రాముడు కృష్ణుడు ఇలాగే ఉంటారేమో అని చాలా మంది క్యాలెండర్లు ఇంట్లో పెట్టుకుని దండం పెట్టుకునేవారు ఆ రోజుల్లో, మీకు తెలుసు. అందుకని ఆ ప్రభావం, ఆ క్యారెక్టర్ల యొక్క ప్రభావం మనసుల్లో ఉండిపోయి ఆయన అంటే ఒక తెలియని భక్తి, ఒక గౌరవం, ఒక పెద్ద అయినా అంటే పెద్ద అయినా అంటే ఆయన ఏదో ఇండస్ట్రీలో పెద్ద అయినా అన్న భావం కంటే మన ఇంటికి ఒక పెద్ద అయినా అన్న భావం ఉండేది మాకు. అంటే ఒక తాతయ్య గారు ఒక అలా ఉంటారు చూడండి, ముత్తాత వాళ్ళు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ లాగా మేము అంతా ఇదిగా. ఇప్పుడు తాతమ్మ గల సినిమా ఒకసారి రిలీజ్ చేసి మళ్ళీ ఆపుకుని మళ్ళీ రిలీజ్ చేశారట కదా? చేశారు. అదే ఎందువల్ల జరిగింది? అది ఏదో అంటే పిల్లల కుటుంబ నియంత్రణ మీద ఏదో వచ్చింది, దాన్ని ఏదో కొంచెం గవర్నమెంట్ సైడ్ ఏదో కొంచెం ఇదయింది, మళ్ళీ దాన్ని ఏదో వాళ్ళు సరిచేసి మళ్ళీ రిలీజ్ చేశారు. మళ్ళీ ఈ పిక్చర్ కాకుండా తాతినేని ప్రకాశ్రావు గారి పిక్చరు సంసారం అనే పిక్చర్లో చేశారు. అందులో నాకు వండర్ఫుల్ సీన్స్ ఉన్నాయి. రామారావు గారు విడిపోతారు, ఆ విడిపోయినప్పుడు కూతురు అని ఆయనకి తెలుసు, నాకు తండ్రి అని తెలియదు. సో చాలా సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి. మళ్ళీ అది కాకుండా ఒక స్కూల్ కాలేజ్ డ్రామా ఏదో వేస్తే ఆ కర్మ మహర్షి వేసే వేషం అతను రాడు. అప్పుడు ఇతను వాచ్మెన్గా ఏదో పని చేస్తుంటారు రామారావు గారు. ఈ నేమ్ అంటారు, నువ్వు పెద్దడు కదయా ముసలాడు, నువ్వు వేయి ఆ వేషం అంటారు. అది నేను శకుంతలని అత్తవారింటికి పంపించే సీను. అది అసలు సెంటిమెంట్గా ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ సీన్ అంత బాగా వచ్చిందన్నమాట. ఆ సినిమా చాలా మందికి కళ్ళలో నీళ్ళు తెప్పించింది సినిమా. అది తర్వాత అంతకంటే నాకు బెస్ట్ పిక్చర్ ఆయనతో అంటే డ్రైవర్ రాముడు. అది కూడా వాళ్ళ ఓన్ బ్యానర్. అది వాళ్ళ సొంత ఊర్లో తీశారు, అది నిమ్మకూరు దగ్గర షూటింగ్. అదే చెప్తున్నా, అదే వాళ్ళది. హరికృష్ణ గారు ప్రొడ్యూసర్ లాగా అన్ని ఆయన చూసుకునేవారు. ఈయన మరి హీరో మెయిన్ వేషం, నేను చెల్లెలు, కళ్ళు ఉండవు. నాకు ఒక ఎక్సలెంట్ సాంగ్ ఉంటుంది, ఏమని వర్ణించారు, రాఘవేంద్రరావు గారు. అద్భుతమైన సాంగ్ అది. ఇప్పటికీ అందరూ ఏమంటే మీది కన్నెవయసు పాట తర్వాత ప్రహ్లాదుల పాట ఇంకా వేరే అవుట్ స్టాండింగ్, అవి కాకుండా మీ కన్నెవయసు పాట తర్వాత ఈ పాటేనండి మాకు గుర్తుంటది. కన్నెవయసు పాట ఎప్పుడు విన్నా కానీ అది ఎవర్ గ్రీన్. అది ఆ తర్వాత ఈ పాటనే నాకు ఎక్కువ మెచ్చుకునేవారు రామారావు. అప్పట్లో ఫంక్షన్ లో కూడా ఈ పాట ఎక్కువ వేసేవాడు, ఎక్కువ సింగింగ్ పాడేవారు చాలా మంది, రేడియోలో ఎక్కువ వచ్చేది. సో అందులో వాళ్ళ పిక్చర్ చేయడమే కాదు, వాళ్ళ ఊరు నిమ్మకూరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ పాట వాళ్ళ ఇంట్లో, అట్లాగా వాళ్ళ ఇంట్లోనే షూటింగ్ చేసాం. అది చేసినప్పుడు హరికృష్ణ గారు అసలు పెళ్లి భోజనాల్లాగా అన్నమాట. మొత్తం అసలు ఏం తినాలో ఏం తినకూడదో కూడా తెలిసేది కాదు. అలా తెప్పించి అలా పెట్టి మా అందరికీ తినండి, మరి ఈ వయసులో తినకపోతే ఎప్పుడు తింటారు, తినండి ఏం తింటాం, తినేసి నిద్రలు వచ్చేవి, షూటింగ్ చేయాలి. అప్పుడు రాఘవేంద్రరావు గారు అనేవారు, అంటే అలా పెట్టేస్తున్నాం, వాళ్ళు షూటింగ్ చేస్తారా, పడుకుంటారు, ఇప్పుడు నిద్ర ఆయాసం వచ్చి నిద్ర వస్తుంది అందరికీ అని అనేవారు. అలాగా చాలా అంటే ఒక షూటింగ్. ఆ ఇల్లు చాలా ఫేమస్ అండి. ఇప్పుడు పడగొట్టి వేరేది కట్టారు, కానీ నేను రామారావు గారిని చూడటం కోసమే ఆ ఊరు వచ్చి ఆ ఇంటి దగ్గర రోడ్డు మీద నుంచి ఆ ఇల్లు చూసి వెళ్ళేవాడిని. షూటింగ్ జరిగింది. అదే ఒకరోజు ఏమైందంటే ఆ పిక్చర్ జరుగుతున్నప్పుడు మార్నింగ్ విజయవాడలో అందరూ స్టేయింగ్, నిమ్మకూరు వెళ్ళి. సో కార్లు పెడుతుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైమింగ్కి వస్తున్నారు, అరగంట ఇటు అటు వస్తున్నారని ఆయన ఒక ఏసీ బస్ పెట్టించి ఒకేసారి అందరినీ నిమ్మకూరు తీసుకు. మేమేంటంటే పొద్దున్నే ఆయన టైమింగ్ తెలుసు కదా మనకి,
సో ఈ మేనేజర్ వచ్చి మా మార్నింగ్ 6 o'clock అందరు రెడీగా ఉండండి అని అంటే సరేనా అందరూ అలాగనే వచ్చిందమ్మా రండి 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 రెడీ బస్ రెడీగా ఉంది రండి అంటే అందరం ఆర్టిస్టులు ఒకళ్ళేమో చెప్పులు చేతిలో పట్టుకుని ఒకళ్ళేమో మేకప్ బాక్స్ పట్టుకుని పరుగులు పెడుతున్నా ఎందుకయ్యా అలా తినేస్తావు వస్తున్నాం కదయ్యా వస్తాం లేవయ్యా అనుకుంటూ అతన్ని ఏదో జోక్ చేస్తూ ఎక్కుతున్నాం. ఎక్కి ఇలాగా బస్సులో ఎక్కేటప్పటికి ఎవరు కూర్చున్నారు ఫ్రంట్ డ్రైవర్ సీట్ పక్కన ఏంటి రామారావు గారులా ఉన్నారని చూస్తే ఆయన కూర్చుని ఉన్నారు. మేము అసలు ఇమాజ్ చేయాలి ఆయన వస్తారండి. ఒక్కసారి పిన్ డ్రాప్ సైలెంట్ అన్నారు. ఆయన తోలేవాళ్ళ లారీని డ్రైవర్ ఆయన పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చొని అదే ఆయన ఒకసారి తాళేలా మళ్ళీ మాకు అనుమానం అయినా కదా లేకపోతే ఎవరైనా మేకప్ విగ్గు పెట్టి కూర్చున్నారు. ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి రండి రండి కూర్చోండి అందరూ అన్నారు. అదే ఏవయ్యా నా మేనేజర్ని ఒక్క తిట్టుగాకి తిట్టాము చెప్పాలి కదయ్యా ఆయన పెద్ద ఆయన ఉన్నారు ఆయన చెప్పొద్దు అన్నారమ్మా ఆయన చెప్పొద్దు అంటే సినిమాలో ఆయన తోలే సన్నివేశాలు ఉంటాయి కదా ఆయనే తోలేవాళ్ళ ఆయన ట్రై చేశారు ఆయన ట్రై చేసేవాళ్ళ ఆయన డ్రైవర్ రాముడు పేరు డ్రైవర్ రాముడు కదా పెద్ద మ్యూజికల్ హిట్ అది పాటలు కాలికేస్తే వేలికేసి వేలికేస్తే కాలికేసి అవన్నీ కమర్షియల్ పాటలు అవును డూయెట్లు అవి ఇవిని నాది మాత్రం ఎక్సలెంట్ లిరిక్స్ అవి అద్భుతమైన పాట. రాముడు కాడమ్మా నిందలు వేయడు కృష్ణుడు కాడమ్మా సెవతులు ఉండరు నువ్వు పూజించే దేవుళ్ళలో లోపాలు లేనివాడు నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు. అదే ఏం లిరిక్స్ అండి అసలు అవి వింటుంటే మనకి తెలియకుండా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. సో అంత అద్భుతమైన పాటలు ఆయనతో నటించే అవకాశం పాట ఆయన డైరెక్షన్లో చేసే అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా గొప్పగా కూడా. మొత్తం ఎన్ని సినిమాలు చేశారు? నేను 130 ఫిల్మ్స్ మీరు చేసినవి ఆయనతో చేసినవి ఈ 3 సినిమాల్లోనే. ఓకే ఓకే మీకు అసలు మొదటి అవకాశం ఇది భక్త ప్రహ్లాదులు ఎలా వచ్చింది? అది యాక్చువల్గా ఏంటంటే నేను పుట్టింది రాజమండ్రి. మనకి 6 months ఉన్నప్పుడే నాన్నగారు చెన్నై తీసుకొచ్చేసారు. ఆయన ఇక్కడ జాబ్ చేసేవారు. ఎల్వి ప్రసాద్ గారి కంపెనీలో ఫస్ట్ జాబ్ చేశారు ఆయన. ఓకే ఆయన ఆ రోజుల్లో BA చదువుకున్నారు. ఇంగ్లీష్ అది బాగా మాట్లాడేవారు. ఓకే సో అమ్మ డెలివరీ అయిన 5th month 6th month తీసుకొస్తారు కదా అలా తీసుకొచ్చారు. నాకు తమ్ముడు ఉండేవాడు ఇక్కడ ఊర్లో అక్క అన్నయ్య ఉండేవారు. ఓకే సో జీవీజీ గారని పాత జీవీజీ పేజీ అని వచ్చేదండి సినిమా రంగంలో. సినిమా రంగం అవును ఆయన మా నాన్నగారు కొలీగ్స్. అట్లాగా చాలా ఆయన వల్ల కూడా నేను యాక్ట్ చేయడానికి కారణం. ఓకే అది ఒకరోజు వీళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్తున్నారు. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసి నన్ను కుట్టి అని పిలిచేవారు ఆయన జీవీజీ గారు. ఎందుకు అలా పిలిచేవారంటే నా కుట్టి కూర పౌడర్ అని ఒకటి ఉండేది ఇప్పటికీ ఉంది. ఓకే అది ఇంత పౌడర్ వేసుకుని కూర వచ్చేది పౌడర్ డబ్బా. అప్పుడు పాన్స్ కాకుండా ఇది కూర చాలా ఫేమస్ ఉండేది. అవును అది నేనేం చేసేదాన్ని మొత్తం మొహం అంతా రాసేసేదాన్ని పౌడర్ వేసుకుని. ఆయన ఎప్పుడు నన్ను ఏమనేవాడంటే ఇంత పౌడర్ కొట్టేసుకుంటున్నావు మొహానికి నువ్వు హీరోయిన్ అయిపోతావు నువ్వు మేకప్ వేసేసుకుంటావు తర్వాత అనేవారు సరదాగా వచ్చినప్పుడు. ఒకరోజు నాన్నగారిని తీసుకెళ్ళడానికి ఆయన వచ్చినప్పుడు నా మొహం అంతా పౌడర్ లేదు ఏం లేదు ఎర్రగా అయిపోయి ఏడుస్తూ ఉన్నాను. అయ్యయ్యో ఎప్పుడు ఇంత పౌడర్ వేసుకుని తిరుగుతుంటే ఇవాళ ఏమైంది అని అడిగితే అప్పుడు అమ్మ చెప్పారు లేదండి వాళ్ళెవరో ఒక వ్యాన్ వచ్చింది అందులో పిల్లలందరినీ కింద ఇంట్లో తీసుకెళ్ళారు పాప కూడా ఎక్కితే దింపేశారట నీ పేరు లేదని. అప్పటి నుంచి ఏడుస్తాకు చంపేస్తుంది మమ్మల్ని. నేను వెళ్ళాలి ఆ వ్యాన్లో నేను వెళ్ళాలి వాళ్ళతో నేను వెళ్ళాలి వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి మేమంతా ఆడుకునేవాళ్ళం. అంటే ఏంటి వ్యాన్ ఏంటి ఎవరేంటి ఏంటి అంటే కిందకి వెళ్ళి అప్పుడు అమ్మ అడిగితే చెప్పారంట అది ఏవిఎం ప్రొడక్షన్ నుంచి వచ్చిన వ్యాను ప్రహ్లాద్ కోసం సెలెక్షన్ కోసం చూస్తున్నారు. ఆయనకు 6-7 పిల్లలు కింద అవధాని గారు ఆయన పిల్లలు అందరినీ వేసుకుని వెళ్ళిపోయారు. ఆల్ సైజులు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 3 ఏళ్ళు. నన్ను పేరు లిస్ట్ లో లేదని దించేశారు. మీ ఏజ్ ఎంత అప్పుడు? 5. నన్ను దించేస్తే మా అమ్మగారు ఒక విధంగా ఆనందపడిపోయారు. ఏం కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారో నా కూతుర్ని వదిలేశారండి ఆ రోజుల్లో. అయ్యో తెలియదు కదా అలా కార్ వస్తుంది వ్యాన్ వస్తుంది తీసుకెళ్తారు.
అవునా, ఏవిఎం వాళ్ళు అవును ప్రహ్లాద కోసం ఏదో వేటలో ఉన్నారు వాళ్ళు, వెళ్ళాల్సింది కదా అంటే, లేదు పేరు లేదని దింపేశారు, నా పేరు లేదంట అని ఏడ్చారు. ఆ కుర్రాడు చెప్పాడు తమిళ్లో, పేరు ఇల్లే అంటున్నాడు. వాడు ఏదో పేపర్ ఉంది, నన్ను వాడే ఎత్తి దింపేశాడు కింద, వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఏడుస్తుంటే, దీనికి ఎందుకు ఏడుస్తావు, వాళ్ళు యాక్ట్ చేస్తారు, నువ్వు యాక్ట్ చేస్తావా అని నాన్నగారు అడిగారు. అవును చేస్తాను, నాకేం తెలుసు, అది యాక్టింగ్ ఏం తెలియదు ఏదో అంటే. అప్పుడు జీవీజీ గారు అన్నారు, ఎందుకయ్యా పిల్లని పసిపిల్లని ఏడిపిస్తారు, ఓసారి తీసుకెళ్ళి నా స్టూడియో చూపించేవయ్యా నువ్వు అన్నారు. ఎవరు వెళ్తారండి దేనికి, మనం దేనికి వెళ్తాం పిల్లని తీసుకుని అని నాన్నగారు. మా అమ్మగారికి ఆశ ఏంటంటే జీవితంలో ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని చూడాలని. ఆ స్టూడియోకి వెళ్తే చూడొచ్చని, అంటే ఏవిఎం స్టూడియో, వాహిని స్టూడియోలోనే రామారావు నాగేశ్వరరావు ఉంటారని ఆవిడకి ఎవరో చెప్పారంట. అక్కడికి వెళ్తే వాళ్ళు చూడొచ్చని ఆవిడకి ఒక ఆశ. సరే ఆవిడ తీసుకెళ్ళరండి ఎప్పుడు అంతే అలాగే చెప్తే ఆయన ఏదో తిట్టాడు, తీసుకెళ్ళవా ఒకసారి తీసుకెళ్తే నీ సౌమ్యం నేను తీసుకెళ్ళని తిడితే, సర్లే ఎల్లుండి ఎప్పుడైనా తీసుకెళ్తాలే పర్మిషన్ అడిగి అని చెప్పి వదిలేశారు. ఆయన జీవీజీ గారు, మా నాన్నగారు, మా అమ్మగారు, నేను నలుగురు వెళ్ళాం. ఆ నాన్నగారు ఏంటంటే ఒకసారి స్టూడియో చూపించేస్తే అయిపోతుంది కదా అని చెప్పి చూపిస్తుంటే, అంబేవా ఎంజీఆర్ గారి పిక్చర్ జరుగుతుంది, ఇంకో స్టూడియో ఇంకో సెట్లో నాగేశ్వరరావు గారి గోల్ జరుగుతుంది, ఒక సెట్లో లేత మనసులు వాళ్ళకి జరుగుతుంది. ఇవన్నీ ఏదో అలా అలా చూపించేసి పర్మిషన్ తీసుకున్నారు. చూపించేసి వచ్చేస్తుంటే నాగేశ్వరరావు గారిని ఒక పెద్ద ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఆయన ఇంత లావు, ఆయన అప్పుడే 70-80 ఏళ్ళు పెద్ద ఆయన చూసి, ఎవరి పాప ఎందుకు వచ్చారు అని అడిగితే, ఇలా స్టూడియో చూద్దాం, యాక్ట్ చేస్తుందా పాప అని అడిగారండి. అది చెయ్యి, అదేం లేదండి ఊరికనే స్టూడియో లేదు లేదు పాప బాగానే ఉంది తీసుకురండి అని వాళ్ళు ఎవరు దొరికినా టెస్ట్ చేసేసుకుంటున్నారు. అప్పుడు ఆ రూమ్లో తీసుకెళ్ళి అప్పుడు రంగూన్ రామారావు గారు అని ఒక కో డైరెక్టర్, అది ఏవిఎంలో పర్మనెంట్ ఆయన పిలిచి, ఏంటి పాప ఏం చదువుకున్నావు అంటే, ఇంకా స్కూల్లో చేర్చలేదండి, ఫిఫ్త్ ఇయర్ అని మా అమ్మగారు చెప్తున్నారు, చేర్చాలండి అప్పుడు ఆ రోజుల్లో 5వ సంవత్సరం చేర్చారు. ఓకే ఓకే ఏమైనా పాటలు వచ్చా అని అడిగారు ఆయన. వచ్చాను. ఏం పాట అంటే, గోదావరి గట్టు ఉంది గట్టు మీద జట్టు, మోగ మనసులో సూపర్ హిట్ సాంగ్ అది మా రేడియోలో ఎప్పుడు వచ్చేది. ఆ రేడియోలో రోజు ఆ పాట చేసి డ్యాన్సులు చేసుకునేదాన్ని. ఆ పాట పాడి డాన్స్ చేసి చూపించా, ఏదో మనకు వచ్చింది. ఆయన చాలా సరదా అయిపోయి, పర్లేదు అడగగానే పాట పాడేసి డ్యాన్స్ చేసేస్తున్నావు, పర్లే వెరీ గుడ్ ఉండు నీకు ఫోటో తీస్తానని తీసుకెళ్ళి ఒక ఆయన ఫోటో స్టూడియో ఉంది ఏవిఎంలోనే, నాయర్ అని ఒక మలయాళం ఆయన ఫోటో తీశారు. ఏదో పోజులు ఇవ్వు, ఇలా పెట్టి అలా పెట్టి పోజులు ఇవ్వంటే ఇచ్చాను, ఉంది నా దగ్గర ఫోటో. అది పోజులు ఇస్తే ఆయన ఫోటో తీసి పంపించారు. మా నాన్నగారు వాళ్ళు నవ్వుకున్నారు, ఏదో పిచ్చి మీకు వాళ్ళేదో పిచ్చి ఫోటోలు తీశారు, రెండు ఛాలెంజ్ చెప్పి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్తే వాళ్ళు 4 రోజుల తర్వాత మళ్ళీ కారు పంపించారు, అంబాసిడర్ కారు. మా నాన్నగారు లేరు, ఆఫీస్కి వెళ్ళిపోయారు. అమ్మ బెదిరిపోయి ఒక కారు ఇంటికి వచ్చింది ఏవిఎం నుంచి అంటే, ఏం చేయాలో తెలియక ల్యాండ్లైన్ ఫోన్ నాన్నగారికి ఆఫీస్కి ఫోన్. అవునా ఆయన నమ్మట్లే, వచ్చిందా సరే పోనీ కారు తిరిగి పంపించొద్దు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, నువ్వు ఆ కారు తీసుకుని పాపను తీసుకుని ఆఫీస్కి రా నేను వస్తాను అన్నారు. సరేనా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, అప్పుడు సినిమా రంగంలోకి షిఫ్ట్ అయ్యారు నాన్నగారు జాబ్కి. సరేనా అక్కడ తీసుకుని నాన్నగారిని తీసుకుని వెళ్ళాం. ఆయనే రంగం రామారావు గారు. ఏమండి పాప చాలా చలాకీగా ఉంది, ఏదైనా నీకు చెప్తే నువ్వు వెంటనే చెప్తావు కదా, నీకు గ్రాస్పింగ్ పవర్ ఉందని ఒక పద్యం అడిగాడు ఆయన, ఏదైనా చెప్పని, ఏదైనా నీకు వచ్చా అని. నాకేమీ రావు అని చెప్పి శుక్లాంబరదనం విష్ణు సశివర్ణం చెప్పాను. అమ్మ పూజ చేసుకున్నప్పుడు అది చెప్పేవారు రోజు శుక్రవారం. బాగుంది, నోరు బాగా తిరుగుతుంది, నీకు సంస్కృతి అది బాగుంది, వెరీ గుడ్ అని మళ్ళీ ఫోటోలు తీయించారు. మళ్ళీ ఫోటోలు తీయించి ఆ ముందు తీసిన ఫోటో చెట్టియార్ గారికి పంపారంట. ఆయనేమో ఫోటో చూసి అందరినీ తిట్టాడట. ఏంటయ్యా నేను తీసేదేమో పౌరాణిక సినిమా, ప్రహ్లాదుడి వేషం, మీరేమో ఫ్రాక్ వేసి ఇంగ్లీష్ పిల్లలకు పంపిస్తే ఈ వేషానికి ఎవరిస్తారు, మీకు అసలు బుర్ర ఉందని తిడితే, అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన తిట్టారని అందుకనే కారు పంపారు. పంపి ఒక బార్బర్ని పిలిచారు జుట్టు కత్తిరించేయడానికి, హాఫ్ డేర్. మా అమ్మగారు ఒప్పుకోవట్లేదు,
నేను నూనెలు పెట్టి సీకాయలు వేసి స్నానం చేసి ఇంత జుట్టు, అదే అమ్మ బాబా ఇంత జుట్టు అంటే 4 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది ఆవిడ. నేను నాన్నగారు వచ్చి పక్కన తిట్లు, ఇందుకే ఇలాగే ఉంటుంది సినిమాలు వేషాలు ఇవన్నీ మనకి సరిపడవు, మరి ఇప్పుడు వచ్చి వద్దు ఇది ఉంటే వాళ్ళకి కోపం వస్తుంది అని ఏదో మాట్లాడుకుని ఆఖరికి ఆయన రంగు రామారావు గారు ఒకటే మాట అన్నారంట, అమ్మాయి జుట్టు పోతే 3 ఏళ్లలో వస్తుంది, ప్రహ్లాదుడు వేషం పోతే జీవిత కాలంలో రాదు, మంచి డైలాగ్. మరి ఆలోచించుకోండి మీరు అని చెప్పి ఒక 10 నిమిషాలు ఆవిడని కూర్చోబెట్టి హెయిర్ కట్ చేస్తారు, బాబ్ హెయిర్ చేస్తారు. అవును, మళ్ళీ వెంటనే బాబా సూట్ అని చిన్నప్పుడు ఉండేది, అవును, ఒక ప్యాంటు షర్ట్ నిక్కరు షర్ట్ అది తెప్పించి వేసేసారు. ఓకే, ఇప్పటికప్పుడే వేసి మళ్ళీ ఫోటోలు తీశారు, వెళ్ళిపోమన్నారు. మళ్ళీ వెళ్ళిపోయాం. మళ్ళీ 3 రోజుల తర్వాత కారు వచ్చింది, మళ్ళీ తీసుకురమ్మన్నారు. ఏం అర్థం అవట్లే, కారు వస్తుంది తీసుకెళ్తున్నారు. ఆ ఫోటోలు కూడా చూసి తిట్టారంట. నేను ఇక్కడ కౌబాయ్ సినిమా తీస్తున్నానా, ప్యాంట్ వేసి షూ వేసి ఏంటయ్యా మీరు అని తిడితే ఆఖరికి ఓకే ప్రహ్లాదుడు గెటప్ వేయాలా అని చెప్పి వాళ్ళకి బుర్ర కప్పటి తట్టి అన్నీ రెడీ ఉన్నాయి. ప్రహ్లాదుడు 5 years బాయ్కి అన్నీ రెడీ ఉన్నాయి, వేసేసారు. 2 గంటలు కూర్చోబెట్టి మేకప్ వేసేసి విగ్ పెట్టేసి డ్రెస్ వేసేసి మొత్తం రాజకుమారులా తయారు చేసేసి ఫోటో తీసేసి మీరు వెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ వచ్చేసాం. ఆ ఫోటోలు పంపించాక ఆయన సాటిస్ఫై అయ్యి అప్పటి వరకు నన్ను చూడలేదు. బాగున్నాడు, ప్రహ్లాదుడిలాగే ఉన్నాడు. మరి ఏనుగులు, పాములు, సింహం, ఈ గాథలో పెట్టి కొట్టడం, చిన్నపిల్ల భయపడిపోయి సగంలో చేయనంటే అసలు రంగారావు గారిని చూసే బెదిరిపోతారు ఇవన్నీ పక్కన అని చేస్తుందో లేదో టెస్ట్ చేయండి అని చెప్పి అన్నారంట. టెస్ట్ అంటే ఎవరితో చేయాలి, రంగారావు గారు రారు, ఆయన తీసుకొచ్చి మేకప్ వేసి ఎక్కడ పెడతారు. పాములు తీసుకొచ్చారు ఫస్ట్ టెస్ట్. పాములు తీసుకొచ్చినంటే మా అమ్మగారికి అర్థం అవ్వట్లే, బుట్టలు గట్టెలు ఒక 10 బుట్టలు పాములోడు వచ్చాడు. ఆ పాములు అతనే పాములాగా ఉన్నాడు, నాకు ఇంకా అతను మొహం గుర్తుంది. సన్నగా ఏంటో ఉంటే చాలా అంటే ఒరిజినల్ పాములే పెట్టేసేవాళ్ళు అసలు పెట్టారండి. మా అమ్మగారు అదే అడిగారు, ఏమంటే సినిమా అంటే అట్ట పాములు పెడతారు కదండి, నిజం పాములు తెస్తున్నారేంటి మీరు, పసిపిల్ల కదండి అంటే మీరు ఉండండి అమ్మా అంటున్నారు వాళ్ళు. రంగుల రామారావు పాప చేయనంటే మేము చేయమండి, పాప చేస్తుందో చూద్దాం అంటున్నారు. ఆయన కూర్చోబెట్టి ఒక రూమ్లో కూర్చోబెట్టారు, ఇలాగ ఏసీ రూమ్లో కింద కార్పెట్ వేసి నన్ను కూర్చోబెట్టి బుట్టలన్నీ తీస్తున్నాడు. ఒక్కొక్క పాము వేస్తుంది అందులోంచి, ఒక పాము తీసుకొచ్చి మళ్ళీ వేశాడు. అదేమో బుసలు కొట్టేస్తుంది, అసలు వేసాడు. మా అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారు. అప్పటికేదో నీళ్లు జల్లి సోడా బట్టి అవన్నీ చేసి, ఏం లేదు మీరు పాప ఎంచక్క నవ్వుతూ కూర్చుని మీరు ఎందుకు భయపడుతున్నారంటే మా నాన్నగారు టెన్షన్ అయిపోయి నేనందుకే సినిమాలు వద్దంటాను అంటే ఎందుకంటే మీరు ఇద్దరు ఇలా అయిపోతున్నారు, పాప చూడండి ఎలా చక్కగా కూర్చుందో అని వాళ్ళు పాట వేసేసారు. జీవము నీవే కదా అన్నారు. వేస్తే ఆ పాము నిలబడట్లా, ఆ పాములో ఉండేదో అన్నారు, నిలబడట్లేదు తీసేయన్నారు. వాడు తీసి ఇంకో బుట్టలు ఏంటో చాక్లెట్లు ఎతుకుతున్నాడు ఒక బుట్ట. నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు ఇంకో పాముని తీసుకొచ్చి, అది ఫస్ట్ వేసిన పాము అంట వాడు ముందు రోజు పట్టాడంట పాము, అందుకని అది చాలా ఫెరోషియస్ ఉంది. ఇంకో పాము ఎవరో మా అమ్మగారికి చెప్పారంట, కన్ను ఐబాల్ చూసి గుడ్డు అనుకుని కొట్టేస్తుంది, మీరు అలాగా నమ్మకండి వాళ్ళు అలాగే చెప్తారని ఎవరు చెప్పారు. అంటే ఆ పాము ఇంకా ఆ పాట వేస్తే ఈ లాస్ట్లో తీసిన పాము చక్కగా కూర్చుంది. కూర్చుని అది ఇలా పైకి వెళ్ళి పడగెత్తేసి అన్ని చేస్తుంటే చూడండి భయమే లేదా? నాకు భయం, కానీ ఇప్పుడు మాత్రం భయం అండి బాబు. అదే అంటే ఆ వయసులో తెలియక మీరు అట్లా తెలియక కాదు, పాము తెలుసండి, ఏనుగు, పాము, పులి, ఆ దైవ అనుగ్రహం నారాయణుడి ఆశీస్సులో పాము వేసుకుని చక్కగా యాక్ట్ చేస్తుంటే అది వెళ్ళి చెప్పారు ఆయనకి, మమ్మల్ని పంపించేసి. చాలా ధైర్యంగా కూర్చుందండి, ఏమీ ఆడవలేదు అరవలేదు. వాళ్ళ నాన్నగారు అమ్మగారే భయపడిపోయి ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయి అంతా అయిపోయిందంటే, ఓ వెరీ గుడ్, పాముతో చేసిందంటే ఇంకా అందరితో రంగారావు గారు ఏం భయపడుతుంది అలాగనేసి ఓకే టెస్ట్ లాగా ఒక వీడియో షూట్ పాట అది వేసి పద్యాలు అవి చెప్పించి ఇంకా స్టార్ట్ చేస్తారు. మామూలుగా ఏం పేరు పెట్టారు మీ ఇంట్లో? రోజారమణి ఎందుకు పెట్టారంటే మా అమ్మగారు నెహ్రూ గారి ఫ్యాన్ ఆవిడ.
ఓకే. చిన్నప్పటి నుంచి ఆ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆయన అన్ని పేపర్లో ఫోటోలు కత్తిరించి ఆవిడ ఆల్బమ్ చేసుకునేది. మామూలుగా అంటించుకుంటారు కదా బుక్కుల్లో అవును ఆ రోజుల్లో. ఆవిడకి ఎంతో ఇష్టం చాచా నెహ్రూ అనుకుంటా. ఆయన దగ్గర ఇప్పుడు గులాబీ పువ్వు ఉంటుంది, రోజా పువ్వు. నాకు పెళ్ళయి కూతురు పుడితే రోజా అని పేరు పెట్టాలని కోరుకునేదంట ఆవిడ. ఓకే. కొంచెం వయసు వచ్చాక. కానీ ఫస్ట్ మా అక్కయ్య అన్నయ్య పుట్టినప్పుడు వాళ్ళకి 6లో రాలేదు. ఫస్ట్ పాపకి పెడదాం అనుకుంది, ఎస్లో పెట్టాలన్నారు ఆవిడకి. అది నక్షత్ర ప్రకారం ఒప్పుకోలేదు. మూడోది నేను పుట్టాక నాకు 6లో పెట్టాలంటే రోహిణి, రేవతి, రమ ఇలా రకరకాలుగా లేదు నేను రోజాయే పెట్టుకుంటాను. 6లో వచ్చింది ఆవిడ అదృష్టం. నాకు అంత ఆనందం. నాకు 6లో పెట్టుకుంటానంటే రోజా అని ఒకటే బాగోదు, ఇంకా ఏదైనా యాడ్ చేయమంటే తిరుపతిలో పెడతారు మాకు అందరికి పేర్లు. వెంకటరమణుడు కదా, రోజా రమణి పెట్టేశారు. దైవనిర్ణయం అది, అట్లా పేర్లు పెట్టడం కూడా. సాధారణంగా తులారాశి వాళ్ళకే ఈ 6 అనే పేరు కలిసి వస్తుంది. ఎన్టీ రామారావు గారిది కూడా తులారాశి. అవును, అది 6 కదా. అప్పుడు అలా నాకు రోజా రమణి అని వచ్చింది. ఇంట్లో ముద్దు పేరు ఏమైనా ఉండేదా? రోజా, అదే పేరు. మాకు మోస్ట్లీ మా లాస్ట్ బ్రదర్ సిస్టర్కే ముద్దు పేర్లు, మాకు ఎవరికి పేర్లే. మీ ఫస్ట్ సినిమాకి ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్ మీకు? వద్దా, తెలియదా? అది తెలియదు అంటే నాకు ఐడియా లేదు. అది మంత్లీ శాలరీ లాగా ఉండేదండి. ఎందుకంటే 1 year యాక్ట్ చేశాను కదా, ప్రహ్లాద్ 1 year. అందుకే మీరు ఆ సినిమా చూసినప్పుడు క్లైమాక్స్ సీన్ లో చాలా చిన్న ఉంటాను, తర్వాత కొంచెం పెద్ద ఉంటాను. అది శాలరీ కింద. పిల్లలతో సినిమాలు చేస్తే మాత్రం వెంటనే కంప్లీట్ చేసేయాలి. 1.5 year. చాలా టైం పట్టింది అసలు. అంటే పిక్చరు మరి పెద్ద సెట్టింగ్స్, కాస్టింగ్. ఎవరండి అప్పుడు? రంగారావు గారు, అంజలిదేవి గారు, ఎవరు సూపర్ స్టార్లు వాళ్ళందరూ అప్పుడే. అవును. మరి రమణారెడ్డి గారు, పద్మనాభం గారు, రేలంగి గారు, ఎస్పెషలీ బాలమురళీకృష్ణ గారు, నారదుడు, ఇంతమంది కాస్టింగ్. ఒక డాన్స్కి ఎల్ విజయలక్ష్మి, ఒక డాన్స్కి వాణిశ్రీ. అవును, చాలా పెద్ద సినిమా, పెద్ద హిట్ అది. సినిమా సెట్టింగ్. పైగా టైటిల్ రోల్ అంటే మీకు మొదటి సినిమానే టైటిల్ రోల్ రావడం అంటే, ఇష్టమైన కలర్ టైటిల్ రోల్ రావడం అంటే మాటలు కాదు, దైవానుగ్రహం ఉంటే తప్ప అది రాదు. పైగా ఆ పిక్చరు ఫస్ట్ టైం ఢిల్లీలో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి, నేను స్కూల్కే వెళ్ళలేదండి. 5వ సంవత్సరంలో ఎక్కడ వెళ్ళాను? 1 year ఏవిఎం స్టూడియోకే వచ్చేదాన్ని. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, అంతా ఓకే అయ్యి షూటింగ్ స్టార్టింగ్లో ఏవిఎం చెట్టారు గారు అప్పుడు రమ్మన్నారట నన్ను తీసుకుని. మా అమ్మగారు నాన్నగారు నన్ను తీసుకుని ఆయన రూమ్కి వెళ్ళాం. సపరేట్ రూమ్, పెద్ద ప్రొడ్యూసర్ అయినా, రాము సినిమా వీళ్ళు నమస్కారాలు పెడితే, నీ పేరేంటి అని అడిగారు ఆయన. తెలిసి ఆయనకి అడిగారు, రోజా రమణి. కాదు, నీ పేరు ప్రహ్లాద, ఈ రోజు నుంచి నిన్ను అందరూ ప్రహ్లాద అని పిలుస్తారు, ఓకేనా అన్నారు. తర్వాత నీకేమి ఇష్టం అని అడిగారు. నాకు చిన్నప్పటి నుంచి ఒక రేడియో ఇష్టం. ఎందుకంటే ఆ పెద్దది మర్ఫీ రేడియో అందరిళ్లలో ఉండేవి ఆ రోజు. దానికి ఒక టేబుల్, దానికి ఒక ఫ్లవర్ వాజు, దానికి ఒక లేసు గుడ్డలు, చాలా డెకరేషన్ చేసేవాళ్ళు. మా ఇంట్లో కూడా అలాగే ఉండేది. దాన్ని బాగా తిప్పేసేదాన్ని నేను, ఆ వాల్యూమ్ అవి ఇవి. అమ్మ ఎప్పుడు తిట్టేవారు, పాడైపోతాయి ముట్టుకోవాలి, వదిలే. రేడియో పెడితేనే పైన ఒక యాంటీనా లాగా మనం పెద్ద కట్టాల్సి వచ్చేది, అదొకటి వస్తుంది. ఈ తిడితే నాకు సపరేట్గా ఒక రేడియో ఉండాలి, వీళ్ళు తిడుతున్నారు తిప్పుతుంటే అని ఊరికనే అలా అనుకునేదాన్ని. అని నీకేం ఇష్టం అంటే రేడియో ఇష్టం అన్నాను. ఆయన వెంటనే 2-in-1 ట్రాన్సిస్టర్ అని ఉండేదారు, అది తెప్పించారు. నన్ను అక్కడే కూర్చోబెట్టి తెప్పించారు, అది ఇచ్చారు. కానీ స్టూడియో చాలా పెద్దది, మరి రోజు నువ్వు తిరగాలంటే కారులో కష్టం. అందుకని నీకు సైకిల్, రేడియో, ఈ రేడియో వెనకాల సీట్లో పెట్టుకో, సైకిల్ తొక్కుని ఈ ఏవిఎం స్టూడియో అంతా తిరిగని 2 తెప్పించారు. ఓకే, అది నా జీవితం, మీ జీవితమే ఒక సినిమా కథలాగా ఉంది. అది నా ప్రయాణం, ప్రహ్లాద ప్రయాణం అలా స్టార్ట్. చాలా మంది నన్ను ఇంటర్వ్యూలో అడుగుతారు, మీరు పాములు సింహాలు సరే వదిలేయండి, రంగారావు గారు మీరు ఇంత ఉన్నారు, ఆయన అంత రాక్షసుడు గెటప్ అవన్నీ వేసుకుని మీరు భయపడలేదంట. అప్పుడు నాకు రంగారావు గారు ఎవరో ఏం తెలుసు, అవును ఆయన ఎవరు, ఆయన యాక్ట్ చేస్తున్నాడా, అసలు అది మేకప్పా, విగ్గా, ఏమి తెలియదు, ఆయన అలాగే ఉంటాడు కోవాలనుకున్నాను. తర్వాత ఆయన మీద ఒక పెద్ద జోక్ నా జీవితంలో, చిన్నారి పాపల పిక్చర్లో యాక్ట్ చేశాను, సావిత్రి. ఆయన తోటమాలి ఆ సినిమాలో. ఆయన బాల్డ్ హెడ్ ఒరిజినల్, చిరిగిపోయిన పంచి, కండువా,
నన్ను ఎత్తుకుని పాట పాడతాడు ఆయన. మొహం తెలుస్తుంది నాకు, అప్పటికి నాకు 7 ఏళ్ళో 8 ఏళ్ళో, ఒక 3 ఏళ్ళు అయింది. ఆయన రంగారావు గారు అని తెలుస్తుంది. కానీ నేను చాలా రోజులు ఏమనుకున్నానంటే పాపం ఈయన పేదవాడు అయిపోయాడు, మహారాజు, ఇన్ని నగలన్నీ పోయినాయి, పట్టు పంచ పోయింది, ఆయన చిరిగిపోయిన పంచ కట్టుకుని పాపం జుట్టు లేదు, ఇంత జుట్టు ఆయనకి, నన్ను ఎత్తుకుని పాడుతున్నాడు. నన్ను ఎప్పుడు ఆ సినిమాలో తిడుతుంటాడు ఆయన, శ్రీహరిని మర్చిపోయాను, ఇందులో ఏంటి నన్ను ఎత్తుకుని జ్వాలపాట పాడేస్తున్నాడు ఈయన, పాపం పేదవాడు అయిపోయి ఇలా అయిపోయాడు కోవాలైన. మనకి థాట్లో ఏంటంటే చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే పేదవాడు, మంచి ఏదైనా గ్లిటర్ వచ్చి బట్టలలాగా వేసుకుంటే గొప్పవాడు. పాపం ఆయన అంత గొప్ప, నగలు లేవు పాపం, నగలు పోయింది, అన్నీ పోయింది, పాపం ఇలా అయిపోయాడు ఆయన అని మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత 2-3 వెళ్ళిపోయాక అయ్యయ్యో ఆయన వేషం అలాంటిది, తోటమాలి, అది మహారాజు. మరి నేను కూడా అలాగే వేసుకున్నాను కదా, నేను నగలు వేసుకున్నాను, అందులో మంచి పట్టు పంచ, మరి ఇందులో చిన్న నిక్కరు, ఓ చిరిగిపోయిన షర్టు, మరి నేను కూడా పేదదాన్ని అయిపోయినా, ఇద్దరం అలా అయిపోయామా? చాలా రోజులు నాకు నాలో నేనే నమ్ముకునేది. ఎన్టీఆర్ గారి సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏదండి? నాకు డ్రైవర్ రాముడు. అది ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఎఫెక్షన్ అన్నది కామన్గా ఉంటుంది, బట్ ఆ క్యారెక్టర్ వేరు, కళ్ళు ఉండవు. అదే ఆ కళ్ళు లేని అమ్మాయికి ఒక మంచి ఒక మ్యాచ్, వాళ్ళే కోరి పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు ఆ అన్నయ్య ఆనందం, ఆ చెల్లెలే ఒక ఇది, ఆ పాటలో లాస్ట్ ఒక బిట్ నేను కూడా పాడతాను, ఆ దేవుడు ఎదురైతే నేనేమి కోరను, నా అన్న రూపమే కనబడితే చాలు. చెప్పాలంటే ఎక్సలెంట్ సాంగ్ అది నాకు చాలా ఇష్టం. ఆ బిట్, ఎస్పెషల్లీ ఆ బిట్ చాలా ఇష్టం. ఓకే, మీరు నటించిన సినిమాల్లో, రామారావు గారు నటించిన సినిమాలు కాకుండా రామారావు గారి సినిమాలు మీరు ఇష్టపడినవి ఏంటి, ఏముంటాయి? రామారావు గారి సినిమా నాకు ఇప్పుడు ఏవేమో వాళ్ళతో రాము అని చెప్పలేము, ఏవేమో రాము, దేవత, రక్త సంబంధం, అది అన్నా చెల్లెలు అనుబంధమే కదా, అనుబంధం. అసలు బాధ అంటే ఆ ఇన్నర్గా వాళ్ళు పడే బాధ అసలు ఇప్పుడు కూడా మనం ఆ సీన్ చూస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంది. ఎక్కువసేపు చూడలేం, కనపడదు, నీళ్ళు వచ్చేస్తాయి కళ్ళల్లో. ఒకటి కాదండి, చిట్టి చెల్లెలు, అది బ్రదర్ అండ్ సిస్టర్. ఆయన అలాగే మరి కమర్షియల్ సినిమాలు, అలాగే మరి చిక్కడు దొరకడు ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఆయన కామెడీ కూడా భలే ఉంటుంది. మన సూర్యకాంతం గారి పిక్చర్ ఏంటి, గుండమ్మ కథ. ఏం పిక్చర్ అండి, కాస్టింగ్, ఇద్దరు హీరోలు, వాళ్ళిద్దరు సావిత్రి గారు, జమున గారు, మధ్యలో ఈవిడి. చూడండి వాళ్ళందరూ నలుగురు సూపర్ స్టార్స్, మధ్యలో ఈవిడి మీద టైటిల్ రోల్. అంటే వాళ్ళు ఏం ఆలోచించారంటే కథకి ఎలా కరెక్ట్గా అన్నది. కానీ ఆయన డెడికేషను, ఇప్పుడు ఆయన చేతుల మీదుగా రెమ్యునరేషన్ అందుకోవడం కూడా గొప్ప విషయమే. ఆ కవరు ఎంత ఇచ్చారు ఏంటి అసలు ఆయన అప్పట్లో కవర్లో పెట్టి ఇవ్వడం, నాన్నగారికి చేయడమే. ఎంత వచ్చింది ఎంత ఏమి మనకు ఆ రోజుల్లో అవన్నీ మనకి ఏం కావాలంటే అది అన్నీ నాన్నగారు అమ్మ చూసేవారు. మనకి ఇది లేదు అది లేదు అని ఏముంది. అంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు అంటే చాలా పవిత్రమైన రూపం కాబట్టి ఆయన చేతుల మీద ఆయనే పిలిపించి ఆ వేషం చెప్పి ఆయన కవర్ ఇచ్చి దీవించి పంపించారు. అలాగే సినిమా ఆయనకి బాగా నచ్చితే షార్ట్లో వెరీ గుడ్ అమ్మాయి, గుడ్, వెరీ గుడ్ అనేవాళ్ళు. గుడ్, వెరీ గుడ్ అనేవారు. నాగేశ్వరరావు గారు ఏం చేశారు? నాగేశ్వరరావు గారితో ఆలు మగలు ఒకటి చేశాను కోడలుగా. ఇంకోటి అంటే మరపురాని మనిషి. అవును. అందులో శ్రీదేవి ఫస్ట్, సెకండ్ నేను, థర్డ్ లత అనుకుంటా, అలాగా చేశాను. ఇంకో పిక్చర్లో ఒకే ఒక బిట్టు, నేను మురళీమోహన్ గారు ఏదో షూటింగ్లో ఉన్నాము ఇద్దరం ఉంటే, నాగేశ్వరరావు గారు ఆపత్ బాంధవుడా ఏదో, శారద గారు నాగేశ్వరరావు గారు ఆపత్ బాంధవుడు అనుకుంటా. ఒకే ఒక సీను, ఇద్దరు మీరు స్పెషల్ అపీరెన్స్ చేయాలని ఆ డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి మా ఇద్దరిని పట్టుకెళ్ళారు, మురళీమోహన్ నన్ను. అది ఒక చాలా మంచి హెవీ సీన్. అది మురళీమోహన్ గారు బెడ్ మీద ఉంటారు, నేను వైఫ్, నాగేశ్వరరావు గారు చెప్తారు. అది ఎస్పెషల్లీ వాళ్ళిద్దరైతే బాగుంటుందని ఆయన చెప్పారట.
ఓకే. సో అది ఒకటి చేశాను. అంతే, ఆ 3 సినిమాలు చేశాను. తర్వాత ఆయన ఒక సందర్భంగా ఒక స్టేజ్ మీద ఒక మాట అన్నారు, రామారావు గారా? నాగేశ్వరరావు గారు. నేను ఆ స్టేజ్లో ఉన్నాను ఆ వేళ, ఆయన ఉన్నారు, అది ఏం ఫంక్షన్ గుర్తు రావట్లేదు. ఈ అమ్మాయి చిన్నప్పుడు ప్రహ్లాద్ చేసింది, నేను ఏ పిక్చరు 2 సార్లు చూడను, ఆ పిక్చర్ 2 సార్లు చూశాను, ఎందుకంటారు అన్నాడు ఆయనే. ఎందుకంటారంటే ఏం చెప్తాం మనం, అలా అందరూ తెలుస్తున్నారు. ఆ సాంస్క్రిట్ డైలాగ్స్, ఆ పద్యాలు, ఆ పాటలు ఎలా లిప్ మూమెంట్ ఇచ్చింది ఈ అమ్మాయి అని దానికోసం చూశారట. అట్లాగా అంటే నోరు తిరగవు కదండి సాంస్క్రిట్ పద్యాలే. లాస్ట్లో ఒక బిట్ ఉంటుంది కంటిన్యూగా, అక్కడి నుంచి నడుచుకుంటూ నరసింహ అవతారం వచ్చిన తర్వాత అది ఒకటే షాట్ అది. ఓకే. అది కూడా చూసైనా ఎలా లిప్ మూమెంట్ ఇచ్చిందో కనిపెట్టడానికి 2సారి చూశాను, కానీ అర్థం కాలేదట ఆయనకి. మీకు డబ్బింగ్ ఎవరు చెప్పారు? నేనే. మీరే? 3 లాంగ్వేజ్లు నా చేత చెప్పించారు. అట్లాగా? తమిళ్ తీశారు. తమిళ్ ఎందుకు, నేను పిల్లలం మాట్లాడేస్తాం కదా. హిందీ ట్యూషన్ పెట్టించారు, హిందీ డబ్బింగ్ చేశారు, కొంత తీశారు. అది డబ్బింగ్ వేరే చేత చెప్పానంటే చెట్టియార్ గారు ఒప్పుకోలేదట. ఓకే. అది వేరే వాయిస్ లాగా వచ్చేస్తుంది, ఆ ఒరిజినాలిటీ ఉండదు, ఆ పాపకి ట్యూషన్ పెట్టించండి, చదువు తర్వాత ముందు డైలాగ్స్ చెప్పించండి, నేర్పించండి అంటే సుశీల్ కుమార్ అని ఒక మాస్టర్, ఆయన వచ్చి 1 గంటన్నర 2 గంటలు పర్టికులర్గా ఈ డైలాగ్స్ నేర్పేవారు. కరెక్ట్గా రావాలి కదా. ఓకే. నేనే చెప్పాను. అదే అవన్నీ మీకు చాలా హెల్ప్ అయినాయి ఆ తర్వాత ఫ్యూచర్లో. అది తమిళ్, తెలుగు, హిందీ 3 నేను. అవుట్డోర్ అన్నీ నేనే డబ్బింగ్ చెప్పించాను. ఆ క్రెడిట్ అంతా రంగూన్ రామారావు గారు. ఆయన కూడా వైట్ అండ్ వైట్ షర్టు, కళ్ళజోడు, మా నాన్నగారు లాగే ఉంటారు కొంచెం. ఆయన రంగూన్ రామారావు ఆయన పేరు. మీ దగ్గర ఆయన ఫోటో ఉందండి? లేదండి, అది దొరుకుతుంది మనకి ఎక్కడన్నా, అది మీకు వచ్చేస్తుంది, మీ ప్రెస్ కాబట్టి. రంగూన్ రామారావు ఆయన ఆయన పాపం కో డైరెక్టర్గానే ఉండిపోయారు, తర్వాత డైరెక్టర్. కొంతమంది అంతేలేండి, అట్లా వచ్చి కొంతమంది వెరీ సిన్సియర్. ఏంటంటే ఒక మాస్టర్ ప్రిన్సిపల్, నాకు పొద్దున్న 9 గంటలకు కారు వచ్చేది, తీసుకెళ్ళేవారు. ఫస్ట్ సైకిల్లో ఒక రౌండ్ కొట్టాలి అంటే, ఒక చిన్నపిల్లని తీసుకొచ్చి బంధించి డైలాగులు చెప్తే వాళ్ళ మూడ్ ఉండదని ఒక సైకిల్లో రౌండ్ కొట్టమనేవారు. కొట్టి వచ్చాక ఆయన కూర్చుని ఆ డైలాగ్స్, పాటలు, పద్యాలు, ఆ వేదాలు, మంత్రాలు ఇవన్నీ నేర్పేవాడు. ఎన్టీఆర్ గారి విషయానికి వచ్చేసరికి ఇంకేమన్నా మీరు మర్చిపోలేని సంఘటనలు? ఎన్టీఆర్ గారితో ప్రతిరోజు మర్చిపోలేనిగానే ఉంటుందండి సెట్లో. ఎందుకంటే అవి చూసి మనం ఒక రోల్ మోడల్ అంటే అవి తీసుకోలేము అంత, బట్ అయినా కూడా ఆ పద్ధతి, ఆ కాన్సన్ట్రేషన్, ఆ డైలాగ్స్ మీద ఉండే ఒక గ్రిప్, ఆ డైలాగ్ సీన్ చదువుకోవడం, షూటింగ్ అంటే ఎంత భక్తి, మేకప్ ఎంత పొద్దున్న అంటే ఆయన ఏ టైంకి వచ్చినా ఎవరు అడిగేవారు లేరు. ఆయన తెల్లవారుజామున మేకప్ వేసుకుంటే ఒకవేళ కిరీటం పెట్టుకున్నా తీసేవారు కాదు, ఆయన షూటింగ్ మేకప్ అంటేనే తీసేవారు. అలాగే నాకు ఇంకొకటి జరిగింది, ఆయన ఇద్దరే ఒక పిక్చర్, రామారావు గారు డ్యూయల్ రోల్, రాముడి భీముడా? కాదు, కలర్ మూవీ అది. ఇద్దరే స్వామిబాబు కృష్ణ గారు కాదు, అది కాదు, నేను చెప్తాను, నాకు గుర్తొస్తుంది. ఆ సినిమాలో కూడా నేను సిస్టర్, ముస్లిం క్యారెక్టర్. అది మీరు ఏదైనా విషయం గుర్తుందా అని అడిగారు కదా. హైదరాబాద్లో షూటింగ్, హైదరాబాద్లో ఒక ముస్లిం హౌస్, అది పెద్దది, అది నేను ముస్లిం గర్ల్, నాకు మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది, ఆయన పాట పాడతారు చెల్లెల్ని పట్టుకుని. అప్పుడు మెడ్రాస్ నుంచి రావాలి మనకి డాన్సర్స్ అందరు, అక్కడ ఇక్కడ పెద్దగా ఉండేవారు. సో ఒక 50 మంది ఇక్కడి నుంచి వచ్చారు, వాళ్ళందరూ డ్రెస్సులు, ముస్లిం డ్రెస్సులు, ఫుల్ డెకరేషన్, ఈ చెంకీలు గిమ్కీలు అవి కట్టేసి మంచి సాంగ్, అందరూ ఆవేళ నైట్ ట్రైన్కి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు డాన్సర్స్. సడన్గా మధ్యాహ్నం కుంభ వర్షం వచ్చేసింది. ఎందుకు వచ్చిందో అంత వర్షం, మొత్తం డెకరేషన్ అంతా ఊడిపోయి అందరూ పరుగు లోపలికి, డ్రెస్సులు
అంతా ముస్లిం మ్యారేజ్ టైప్ డ్రెస్సులు అవి. అందరు తడిచిపోయి పడిపోయి ఒక చిన్న మధ్యలో ఒక మండపం లాగా ఉంది. ఆయన రామారావు గారు కుర్చీ వేసుకుని అక్కడ కూర్చొని ఉన్నారు. ఓకే. కుంభ వర్షం ఇంకా వేస్ట్ ఆగదు. ఇప్పుడు వీళ్ళందరూ టికెట్లు మార్చి వీళ్ళని నెక్స్ట్ డే పంపాలి, అవి ఇవి అప్పుడే డిస్కషన్స్ అయిపోతున్నాయి. ఇంకా వెళ్ళిపోవచ్చు అంటే మేమందరం ఆయన్ని చూస్తున్నాం. ఓకే. ఎందుకంటే ఆయన లేచి వెళ్ళిపోతే మేము కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే. వాళ్ళేమో కుర్చీలో కూర్చొని పడుకుని ఉన్నారు. ఏంటినా ఇంత కుంభవర్షం మెరుపులు ఉరుములతో వస్తుంటే కదలరైనా అని చెప్పి, సరే ఇంకా ఆయన వెళ్ళే వరకు మనం వెళ్ళకూడదు కదా, అందరూ అలా కూర్చొని ఆయన్నే చూస్తున్నాం ఆయన ఎప్పుడు కదులుతాడని. ఈ కో డైరెక్టర్ ఎవరో దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి పాపం అతను అడిలిపోతూ, సార్ మీరు వెళ్ళిపోవచ్చు సార్, ఇంకా ఎందుకు, అదిగా సార్ ఇంత పెద్ద కుంభవర్షం అన్నీ ఊడిపోయినాను, చూద్దాం, ఏం కంగారు లేదు, వెయిట్ చేయండి అన్నారు. ఏంటినా వెయిట్ చేయాలంటారు, మొత్తం ఒక్క ఇది లేదు, అన్నీ ఊడిపోయినాయి అంటే. ఆయన అన్న ఒక్క 20 నిమిషాల తర్వాత అంటే మీరు నమ్మరు, వర్షం ఆగిపోయి ఎండ వచ్చేస్తుంది. ఓకే. అంటే వాక్ ప్రభావం అండి. కళ్ళు తెరిచారు. ఆయన ధ్యానంలో ఉంటున్నారు. ఆయన ఏం చేస్తారు, కళ్ళు చాలామంది ఏమంటున్నారంటే రామారావు గారు ఇలా కళ్ళు మూసుకుంటారు, ఇట్లా కూర్చుంటారు అంటున్నారు. అది మెడిటేషన్ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు మెడిటేషన్ ఇలాంటి పదాలు ఇప్పుడు వచ్చినాయి, కానీ ఇప్పుడు వచ్చినాయి, ఆయన అప్పుడే చేసి అదే వెంటనే అన్నారు కట్టండి అన్నారు. పరుగు డాన్సర్లు, ఇంకా అసిస్టెంట్లు, ఇంకా అందరం మేకప్ మ్యాన్లు అందరం కలిసి అంత కట్టాలి కదా, హెల్ప్ తీసి ఇవ్వడం, కట్టడం, అందరు కట్టేసి మేము మళ్ళీ మేకప్లు సరి చేసేసుకుని, డ్రెస్సులు సరి చేసేసుకుని, కొంతమంది ఎండలు నించుని తడిచినాయి కొంచెం, అదే నించుని కదా 5:30కి పాట అయిపోయింది. అందరినీ ట్రైన్లో పంపించారు. ఆయన కానీ ఒక అడుగు వెళ్ళిపోయి ఉంటే ఆ డాన్సర్లు అందరూ, అంటే ప్రొడ్యూసర్లు అలాగా అవస్థపడకూడదు, వాళ్ళకి మనం అంత కోఆపరేట్ చేయాలి. అంటే కంగారు పడి మేకప్లు తీసి వెళ్ళిపోతే ఏముంటుంది చూద్దాం, ఆగకపోతే అప్పుడు వేరే విషయం. ఒక 20 నిమిషాలే ఆయన చెప్పిన 20 నిమిషాలు, ఫ్లేవర్ అన్బిలీవబుల్. మళ్ళీ చక్కగా ఫినిష్ చేస్తాం. 5:30కి మొత్తం అందరూ వెళ్ళిపోయారు. ఆ నెక్స్ట్ డే ఓన్లీ రామారావు గారి నావి మాత్రం క్లోజప్ షాట్స్ తీసుకున్నారు. ముందు వాళ్ళని డాన్సర్స్ని పంపించాలి కదా, వాళ్ళు కూడా పాపం నెక్స్ట్ డే వాళ్ళకి షూటింగ్ ఉంది అక్కడ. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అంత అది అంటే అలాంటి విషయాలు చాలా ఉంటాయి. మీ అమ్మగారిని కల్పించారా రామారావు గారితో? చాలాసార్లు కలిశారు. చాలా సంతోషం. అదే అని చెప్పారు. నాన్నగారు ఎక్కువ కలిశారు, ఎప్పుడో ఒకసారి వచ్చి. ఎందుకంటే అప్పట్లో ఆడవాళ్ళు ఆయన ఏదో దేవుడు, రాముడు, కృష్ణుడు అంటే ఈయనే. నాకు బాలు గారు కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. ఒక స్వరాభిషేకం అని ఒక ప్రోగ్రామ్ చేశారు. అమ్మాయి నాకు పొద్దున్నే దేవుడి పాటలు వింటాను 5 గంటలకు లేచి, అలా కళ్ళు మూసుకుని. రాముడు, కృష్ణుడు అంటే రామారావు వచ్చేస్తారు కళ్ళల్లోకి. ప్రహ్లాదుడు పాటలు వేస్తాను, నెక్స్ట్ నువ్వు వచ్చేస్తావు. అంటే నాకు అంత పెద్ద గాన గంధర్వుడు. రామారావు గారు పాటలు వేస్తే వస్తాం, ఓకే సహజం. ప్రహ్లాదుడి పాటలు వేస్తే నువ్వు వస్తావు ఇళ్ళల్లోకి అంటే అది అంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఏముంటుంది. ఇవన్నీ వాళ్ళ గ్రేట్ మెమరీస్. అదే. కాకపోతే అదృష్టం ఏంటంటే నేను చిన్నప్పుడే వచ్చాను కాబట్టి అందరితో నటించే అవకాశం నాకు దక్కింది. ఆనాటి తారాలతో, ఆనాటి ఈ గ్రేట్. కానీ అప్పుడు పరిచయం అట్లా ఉన్నారు కాబట్టి ఆయన పార్టీ పెట్టినప్పుడు మీరు కూడా ఏమన్నా అట్లా రావాలని ఆలోచన? కానీ నేను చాలా చిన్నదన్నా, అంతా నాకు మనకి ఎంతసేపు షూటింగ్, వెళ్ళిపోవడం వచ్చేయడం, చక్కగా ఇంట్లో భోజనం చేయడం, పడుకోవడం. షూటింగ్ అంటే కొత్త డ్రెస్ వేసేసుకోవడం, నాన్నగారు తేవడం, ఇది అలవాటు. కానీ వేరే ఆ తర్వాత అసలు రాజకీయాల్లోకి వెళ్దాం, రాజకీయాల తర్వాత అడిగారండి. నా మ్యారేజ్ తర్వాత అడిగారు, 2-3 పార్టీలు అడిగారు. నేను యాక్చువల్లీ యాక్టింగ్ ఇది చేసిందే ఫ్యామిలీ కోసం. నాకు ఫ్యామిలీతో ఎక్కువ బాండింగ్. ఇంకా అవన్నీ అంటే మళ్ళీ ఇంకా అది వేరే లైఫ్. నాకు ఇష్టం రాజకీయాలు చూడడం, వినడం, తెలుసుకోవడమే ఇష్టం. కానీ ఇంకా అంత
హ్యాపీ. డబ్బింగ్ వరకు నాకు అదే అది సోలో వర్క్, మ్మ్. అది అందుకని నాకు అది 500-600 సినిమాలు మీ చెప్పాను. వాయిస్ గురించి ఏమన్నా అనేవాళ్ళ రామారావు గారు ఎప్పుడన్నా? లేదు, మీలో మంచి డబ్బింగ్ కళాకారిని ఉండారనే మాట కానీ? లేదు, అది తెలియదండి. నన్ను డబ్బింగ్ చాలా మంది అడిగితే నేనే డబ్బింగ్ చెప్పలే. మ్మ్. తమిళ సినిమాలు ఎప్పుడు తీసేవారు కదా మన శివాజీ గణేశన్ గారు, మ్మ్, అవును. అందులో హీరోయిన్స్కి అడిగేవారు, మ్మ్. ఈ చిన్న అమ్మాయిలాగా యాక్ట్ చేసిన హీరోయిన్స్కి. నేను చెప్పేదాన్ని కాదు, అమ్మ నా వాయిస్ ఎందుకు ఇవ్వాలి, మ్మ్. మన మోడ్యులేషన్ ఎందుకు ఇవ్వాలి అని ఒక చిన్న ఇది ఉండేది. ఓకే. ఆ తర్వాత బాబు పుట్టి స్కూల్కి వెళ్తున్నప్పుడు మురళీమోహన్ గారు ఒకసారి అడిగారు, మ్మ్. నీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడమ్మా, సుహాసిని చేసింది నిర్దోషి అన్న సినిమా, ఫస్ట్ సినిమా, మ్మ్. నాకు రెగ్యులర్ వాయిస్లు కాకుండా కొంచెం ఫ్రెష్గా కావాలి, నీకు ఇష్టం ఉంటే చెప్పు అన్నారు. సరే చూస్తానండి, వస్తాను అని నేను వచ్చి పెద్ద ఒక ఎమోషనల్ సీన్ అది మ్మ్. చెప్పాను. బాగా సూట్ అయిందమ్మా, బాగా చెప్పావు, చెప్తావా కంటిన్యూ చేస్తావా అన్నారు. మ్మ్. నాకు రేడియోలో వాయిస్ వినడం చాలా ఇష్టం. ఓకే. మనిషి కనపడకుండా మ్మ్. ఆ రేడియోలో వాయిస్ వస్తుంది కదా, సాంగ్స్, మ్మ్. చాలా ఇష్టం నాకు. ఓకే. చెప్తానండి అని చెప్తే ఆ అమ్మాయి బాగా పాపులర్ అయిపోయింది కదా సుహాసిని అప్పుడు. అమ్మాయి సుహాసి ఆ గారు. రోజుల్లో అమ్మాయికి దగ్గర దగ్గర ఒక 15 సినిమాలు చెప్పాను, మ్మ్. చాలా సినిమాలు. ఇంకా కంటిన్యూ రాధా, రాధిక, మ్మ్. ఊహ, యమున, అవును. శోభన, మ్మ్. ఒకళ్ళు కాదు చాలా మంది. 600 అవును, సినిమాలు అంటే అవును. మినిమం 400 మంది హీరోయిన్లకు అదే చెప్పారు. సరిత గారు, Repeat అయినా పక్క కూడా. సరిత గారు చెప్పేవాళ్ళు, మరి మీరు? ఆవిడ చెప్పేవారు. మన విజయ్ దుర్గాని ఉండేది, ఆవిడ చెన్నైలో ఉంటారుగా. ఫటాఫట్ జయలక్ష్మి అని యాక్ట్ చేస్తుంది, ఆ అమ్మాయి కొన్ని చెప్పేది. ఆ అమ్మాయి తిట్టింది ఒకసారి నన్ను, మేమిద్దరం చాలా ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం. ఓకే. లంబాడాళ్ళ రామదాస్ సినిమాలో చేసినప్పుడు 25 రోజులు ఎంతో కడపలో ఉన్నాం ఇద్దరం. మ్మ్. అప్పుడు అన్నది, ఎందుకు డబ్బింగ్ చెప్తున్నాను, చెప్పు నేను చెప్తుంటాను. పో, మన వాయిస్ ఎందుకు ఇవ్వడం, నువ్వు చెప్తావు నేను చెప్పను ఇదాన్ని. చెప్పు బాగుంటది, నీ వాయిస్ బాగుంటుంది, చెప్పచ్చు కదా అంది. మ్మ్. అది నేను అప్పుడు చెప్పలేదు, అప్పుడు చాలా బిజీ నేను. ఓకే. ఆ డబ్బింగ్ నేను చెప్పుకునే టైమే ఉండేది కాదు. మ్మ్. ఎందుకంటే నేను మలయాళం పిక్చర్స్, కన్నడ సినిమాలు, ఒరియా సినిమాలు, అటు తమిళ్ ఇటు తెలుగు ఇన్ని చేసేదాన్ని నేను. ఎప్పుడు ట్రావెలింగ్, ఎప్పుడు షూటింగ్. అదే. ఇంకా ఆ టైంలో మనకి అంత ప్లెజెంట్గా వెళ్ళి డబ్బింగ్ చెప్పాలని ఉండేది కాదు. అదే. ఇప్పుడు అసలు ఫటాఫట్ జయలక్ష్మి గారు అంటే ఆవిడ అంత బోల్డ్ పాత్ర వేశారు దాంట్లో. ఏమిటి లోకం, bold పాత్ర ఆ పాత్ర అంత అట్లాంటి పాట పాడిన మనిషి అసలు అకస్మాత్తుగా సూసైడ్ చేసుకోవటం ఏంటని అసలు ఎవరికి అర్థం కాల. లవ్ అఫేర్ అది. యాక్చువల్గా కుడి ఎడమైతేనో సినిమా చేసాం, నేను తను ఇద్దరు హీరోయిన్స్ అందులో. ఆ తర్వాత లంబాడోళ్ళ రామదాస్ చేసాం, అప్పుడు బాగా ఫ్రెండ్లీగా ఉండేది. అప్పుడే కొంచెం ఎందుకో బాగా డిప్రెషన్ అయ్యేది అప్పుడప్పుడు. ఏంటి అంటే ఏదో అలా అలా చెప్పేది వేగ్గా. ఒకసారి మాత్రం చెప్పింది, నాకు అప్పుడు పెద్దగా తెలీదు వీటి గురించి ఎలా చెప్పాలో. ఒక్కసారి మాత్రం ఏ వదిలేవే, ఏంటి ఎందుకలా ఏడుస్తావు, ఎందుకలా తెచ్చి ఫోన్, ఆ ఫోన్ ట్రంకాలు బుక్ చేసేది, నన్ను పెట్టేది అక్కడ. ఫోన్ రాగానే పిల్లమని అలా ఎవరో వచ్చేవారు కూడా అమ్మాయికి, వాళ్ళకి తెలియకుండా మాట్లాడేది. నన్ను ఎందుకు ఇరికిస్తావు, అది ఎవరు ఫోన్ నాకేం తెలుసు అంటే, కూర్చో ఇక్కడ, అది రింగ్ రాగానే తీయాలి. మళ్ళీ ఆడు 3 నిమిషాల్లో కట్ చేసేస్తాడు, యువర్ టైమ్ ఇస్ ఓవర్ ఏదో చెప్తాను. అవును, మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్పాలి. అవును, ఏదో అలాగ ఉండేది. తను చాలా ఫ్రెండ్లీగా ఉండేది. మేము కడపలో షూటింగ్ చేసినప్పుడు లంబాడోళ్ళ రామదాస్ బాలు మహేంద్ర కెమెరా, ఆయన మేకప్ వేయనివ్వాల, లంబాడోళ్ళ వేషాల మేకప్ వేసుకోకండి అన్నాడు. సరే అని తను మంచి కలరు, నేను మంచి కలరు. ఆ షూటింగ్ చేసి వచ్చాక ఇద్దరం కూర్చుని అద్దంలో చూసుకుని ఏడిచేసాం, బ్లాక్ అయిపోయాం. ఈయనండి మేకప్ వేసుకోవద్దు అన్నాడు, ఇలా అయిపోయాం. అంటే ఈ లంబాడీస్ గాజులు వేస్తారు కదా ఇక్కడ, ఆ గాజుల్లో గ్యాప్ ఉంటుంది. మేము షూటింగ్ నుంచి వచ్చి గాజులు తీస్తే ప్యాచ్లు మా చేతి, అంటే బ్లాక్ బ్రౌన్ వైట్. చిచి ఏంటి ఇలా అయిపోయాం, ఇది ఎప్పుడు పోతుందని ఆ సున్న పిండిలు వేసి రుద్ది వాళ్ళం చేతులు. ఆ కలర్ మాకు ఒక మామూలుగా కొంచెం రావడానికి 3 నెలలు 4 నెలలు పట్టింది. కడపలో షూటింగ్, లంబాడీ డ్రెస్సులు ఎలా ఉంటుంది చూడండి, ఆ రాళ్ల మధ్యలో షూటింగ్, బాగా సరదాగా ఉండేది. తన బర్త్డే నా బర్త్డే ఒకే రోజా, September 16th. ఎవరు ఫస్ట్ ఫోన్ చేస్తారా అని
నేనే గెలిచాను అనేదాన్ని. ఒకసారి తను చేసేసేది. ఓకే. ఫస్ట్ నేనే చేశాను. చిన్న ఏజ్ వయసు కూడా దాదాపు ఇద్దరికి ఇంచుమించు ఒకటేనా? అనుకుంటా. Maybe కొంచెం పెద్దదేమో నాకంటే, 1 or 2 years అలా ఉంటాయి. ఓకే. అలా చాలా సరదాగా యాక్చువల్గా అందరం కూడా ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా ఉండేది ఆ రోజుల్లో. అదే శోభన్ బాబు గారు, రావుగోపాలరావు వీళ్ళందరం కూడా కూర్చుని అందరం భోజనాలు చేయడం. ఆ సూర్యకాంతం గారు అయితే అసలు భోజనాలు ఏ పట్టుకొచ్చేవాళ్ళు ఇంట్లోంచి. పులిహోర అవి ఇవి ఏవేవో తెచ్చేసేది ఆవిడ. తెచ్చేసి షార్ట్లోనేమో మొట్టికాయలు ముట్టుతూ తిడుతుంటుంది. ఓకే. కట్ అవగానే అవి తినిపించేస్తుంటుంది. అయ్యో వద్దమ్మా తినలేమమ్మా అంటే, ఛే ఈ వయసులో తినకపోతే ఎప్పుడు తింటారు పిల్ల, మేము అలా తినేవాళ్ళం మీ వయసులో అని ఊరేస్తుంది ఆవిడ. పెట్టేస్తుంది అరిసెలు, పులిహోర, సున్నుండలు, క్యాన్లు పట్టుకొస్తుంది ఆవిడ, 2-3 క్యాన్లు. అవి తినే వరకు వదలదు. ఓకే. అదే సినిమాలో అంత గయ్యాళి, బయట అంత ఇదిగా ఉంటుంది. నాకు ఒక సినిమాలో రామాలయం పిక్చర్లో అత్తగారు నాకు ఆవిడ వెనకాల అమ్మ బయటకు వెళ్ళిందని వైఫ్తో మాట్లాడనివ్వదు, కొడుకుని కోడలు మాట్లాడనివ్వదు. ఆవిడ ఈ లోపల డ్యూయట్ పాడేస్తుంటాడు చంద్రబాబు, ఎందుకు బిడియం చిట్టమ్మ ఏదో మంచి పాట. ఆవిడ వెనకాల వచ్చి గరిటతో చూపిస్తుంటుంది నాకు, వేస్తాను మీ ఇద్దరికని అనేసి వచ్చి ఆ గరిటె పెట్టే మాకు తినిపించేసింది. అమ్మ ఇంత స్పూన్తో కాదు ఇలా తినిపిస్తాను, ఇంతంతే తినాలనేది. బాగా చాలా తెచ్చేది ఆవిడ, రకరకాలు తెచ్చేది. ఆవిడకి సెట్లో అందరూ తింటే అది ఒకసారి. సూర్యకాంత్ అని పేరే పెట్టేవాడు కదా ఎవరికి, అలా గయ్యాళ్ళ తయారు. మాకు తెలుసు ఆవిడేంటో. అదే అంటే అంత గ్రేట్ యాక్ట్రెస్. కెమెరా ఆన్ చేయగానే ఆవిడ యాక్టింగ్ అలా ఉంటుంది, ఆ డైలాగ్ డెలివరీ. అదే అలాంటి నటులు ఇప్పుడు లేరండి చెప్పాలంటే. ఎందుకంటే ఎస్వి రంగారావు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ. ఒకటండి, లేరు ఉన్నారు అన్నది పక్కన పెడితే, అలాంటి వాళ్ళతో మనం ట్రావెల్ చేసి, అలాంటి వాళ్ళతో యాక్ట్ చేసి, అలాంటి వాళ్ళతో మనకి అనుబంధం ఉందంటే అదే ద గ్రేటెస్ట్ ఇది మనకి లైఫ్లో. గోల్డెన్ ఎరా చెప్పాలంటే. అంతగా మించి అదృష్టం వేరే అక్కర్లేదండి. పైగా సావిత్రి గారు, జమున గారు, అంజలీదేవి గారు, భానుమతి గారు డైరెక్షన్లో కూడా యాక్ట్ చేశాను. ఓకే. సావిత్రి గారి డైరెక్షన్లో చేశాను చిన్నారి పాపలు. సావిత్రి గారు భానుమతి గారు పిక్చరు మనవడి కోసం అని ఒక పిక్చర్ అది చేశాను. తర్వాత ఆ రోజుల్లో ఆవిడ టెలిఫిలిం అని తీసేవారు. అవును. ఆ టెలిఫిలింలో మీనాక్షి కథ అని ఒక పిక్చర్ తీసింది ఆవిడ ఇంట్లోనే షూటింగ్. ఓకే. అది చేశాను. ఒకరోజు ఫోన్ చేసింది ఆవిడ, ఏ అమ్మాయి మీనాక్షి కథ బాగా తెలివైన పిల్ల అమ్మాయి, నీలాగే నువ్వు చెయ్యి, ఆ క్యారెక్టర్ బాగుంటుంది. అమ్మ మీరు చెప్తే ఎందుకు చేస్తాను, ఎల్లుండే షూటింగ్ వచ్చే. అదేదో ఒక పని పిల్ల ఒక 5 కుర్రోళ్ళు ఇంట్లో పనిచేస్తూ ఇది నాగ్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరి చేత పని చేయించి ఇది కూర్చుంటుంది ఎంచక. అది కదా, అదొక టెలిఫిలిం వచ్చింది అప్పుడు చేశాను. తర్వాత ఆవిడ డైరెక్షన్లో మనవడి కోసం చేశాను. అలాగే సావిత్రి గారి డైరెక్షన్లో చేశాను, రామారావు గారి డైరెక్షన్లో చేశాం. వాళ్ళతో యాక్ట్ చేయడమే కాదు, వాళ్ళ డైరెక్షన్స్లో చేశాం. మహామహులే అప్పుడు డైరెక్టర్స్ కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్ చేశాం మనం. చిత్రపు నారాయణమూర్తి గారు, హేమాంబరధరావు గారు, మధుసూదనరావు గారు, మామూలు డైరెక్టర్ కమలాకర్ కామేశ్వరరావు గారు. ఆయన సినిమా చేయలేదు, మిగతా వాళ్ళందరూ చేశారు పెద్ద పెద్ద డైరెక్టర్స్. దాసరి నారాయణరావు గారు, కె విశ్వనాథ్ గారు. చిన్నారి పాపలకి ఆ సావిత్రి గారు నష్టపోయారంటారు, దానికి ఎటువంటి కారణాలండి అవి? నష్టపోవడం అంటే ఏం లేదండి. మధుసూదన్ రావు గారు వైఫ్ ఒక మెయిన్ ప్రొడ్యూసర్, సరోజినీదేవి గారు. ఈవిడ డైరెక్టర్, అందరు లేడీసే. మేకప్ మెన్, ఆర్ట్ డైరెక్టర్ మోహన్ అని ఆవిడ, క్రౌడ్ ఫండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ పి లీల గారు, లేడీ. ఆ రోజుల్లో చూడండి ఆవిడ అందరినీ లేడీస్ పెట్టి. అంటే ఏదో వాళ్ళ ఈ పార్ట్నర్షిప్స్లో ఏదో కొంచెం తేడా వచ్చినాయి అన్నారు. పెద్ద నష్టం. దానికి నంది అవార్డు అవన్నీ వచ్చినాయి, మంచి పేరు వచ్చింది. అది మళ్ళీ తమిళ్లో కూడా చేసినట్టున్నారు అనుకుంటా కదా. కుళందేవుళ్ళం నేనే చేశాను, నా క్యారెక్టర్ నేనే చేశాను. ఓకే. డబ్బింగ్ చేయకుండా మళ్ళీ? లేదు, ఫుల్ స్ట్రైట్. జగ్గయ్య గారు వేషం జమినీ గణేషన్ గారు. ఓకే. తెలుగులో జమున గారు వేషం, తమిళ వాణిశ్రీ గారు, షౌకార్ గారు ఆవిడ చేసింది, నేను నా వేషం నేనే. ఓకే.
నా వేషం మెయిన్ ఉంటుంది ఆ పిక్చర్లో. ఇంకో పాప ఉంటుంది, షకీలా, బేబీ షకీలా. ఇప్పుడు ఈ షకీలా కాదు, చిన్న పాప, ఆ బేబీ షకీలా అని అమ్మాయి చేస్తుంది. ఆ చెన్నై జీవితాన్ని నేను హైదరాబాద్లో సినిమా జీవితాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుందండి? అప్పుడు బాగా అన్ని రకాల అంటే ఇండస్ట్రీస్. నాకు చెన్నైలో చేసినప్పుడే నేను సినిమాలు చేశాను. హైదరాబాద్ వచ్చాక నేను సినిమాలు యాక్ట్ చేయలేదు, ఓన్లీ డబ్బింగ్. నాకు చెన్నైలో ఉన్నప్పుడే నేను పిక్చర్స్ మ్యారేజ్ తర్వాత మానేయడంతో నేను ఇంటికే పరిమితం అయిపోయాను. సో ఇక్కడైనా ఇల్లే, నాకు ఎక్కడ అమెరికాలో ఉన్న ఇంట్లో అందరూ అది అమెరికా, హైదరాబాద్, చెన్నై నాకేం తేడా. ఇక్కడ అందరు ఇప్పుడు చాలా వైభవంగా ఉండేది, అన్ని భాషల వాళ్ళు అంటే అన్ని లాంగ్వేజెస్, అదే మలయాళం, కన్నడం, తమిళ్, హిందీ వాళ్ళు కూడా వచ్చి మనకు షూటింగ్ చేసుకుంటారు. సో అన్ని లాంగ్వేజ్లు సెట్ కదండి అది, స్టూడియో. స్టూడియోలో 10 ఫ్లోర్స్, మన ఏబిఎం అయినా వాహిని అయినా అన్ని ఫ్లోర్స్లో ఒక్కొక్క షూటింగ్. అంటే అక్కడ రామారావు గారు ఉంటే ఇక్కడ నాగేశ్వరరావు, అక్కడ ఎంజీఆర్ గారు ఉంటే ఇక్కడ జమినీ గణేషన్, శివాజీ గణేషన్, ఇలా ఉండేవి. సో అందరూ ఈవినింగ్ అయితే బయట చెట్ల కింద కుర్చీలు వేసుకుని ఎవరికి వాళ్ళు ఆ షూటింగ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళు అక్కడికి వెళ్ళి అలాంటి. ఇక్కడ ఇప్పుడు షూటింగ్ ఎక్కడండి, ఎక్కడో ఊరవతల, లేకపోతే పాటలు అంటే ప్యారిస్, లండన్, స్పెయిన్ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మామూలు షూటింగ్ అంటే ఏదో ఇళ్లల్లో, ఇప్పుడు క్యారవాన్లు అసలు కనపడరు, అందులో ఉంటారు. మాకు నేను ఇలాంటి గొడుగులు, పెద్ద గొడుగులు, ఆ కింద కుర్చీలు, ఒక ఇనప టేబుల్, ఇదే మా ప్రాపర్టీ. అక్కడే కూర్చుని మేకప్ వేసుకునే వాళ్ళం, దాన్ని మళ్ళీ క్లీన్ చేస్తే అక్కడే భోజనం చేసేవాళ్ళం. ఇంకా డ్రెస్ చేంజ్లు అంటే అక్కడక్కడ ఎలా ఎవరు వెళ్ళడం, ఇలాంటి వాళ్ళు ఇల్లు ఎవరైనా ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని బట్టలు మార్చుకుని వచ్చేవాళ్ళం. అంతే. ఇంకా మాకు ఇవన్నీ. మీకు బాగా ఫ్రెండ్స్ ఎవరండి ఇండస్ట్రీలో? అందరూ ఫ్రెండ్సే, ఎవరు క్లోజ్ కాదు. అంటే బాగా మాట్లాడుకుంటాం, అందరంతో యాక్ట్ చేశాను. అలాగే నాకు చాలా ఫ్యూ ఫ్రెండ్స్. నాకు గుజరాతీ అమ్మాయి షీలా అని చెన్నైలో ఉండేది, ఆయన పెద్ద కో డైరెక్టర్, ఆయన కూతురు. తర్వాత కాంతారా గారు అమ్మాయి సుశీల అని ఒక చిన్నప్పుడు. అలాగే సావిత్రి గారు అమ్మాయి చాముండేశ్వరి. మేము పెద్దయ్యాక కూడా వాళ్ళ పిల్లల బర్త్డేలకి, మా పిల్లల బర్త్డేలకి వాళ్ళు రావడం, అలాగ కొంతమందే, నాకు వెరీ లిమిటెడ్. అందరితో యాక్ట్ చేసిందని, అంటే నా ఏజ్ వాళ్ళతోటి ఫటాఫట్ జయలక్ష్మి, శోభ అని ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి నేను కోకిల అని ఒక కన్నడ సినిమా చేసాం, బాలు మహేంద్ర, కమల్ హాసన్ హీరో. అప్పుడు మేము 1 month బెంగళూరులో ఇద్దరం, వాళ్ళ మామయ్య వచ్చారు, మా నాన్నగారు వచ్చారు, వీళ్ళిద్దరిని ఒక రూమ్లో పడేసి మేమిద్దరం ఒక రూమ్లో ఉండేవాళ్ళం. తను చాలా క్లోజ్గా ఉండేది నాతో. శ్రీదేవి కూడా చేశాను. శ్రీదేవి చిన్నప్పుడు పూంబాట అని ఒక మలయాళం పిక్చర్ మేమిద్దరం చిన్నప్పుడు యాక్ట్ చేసాం. మళ్ళీ పెద్ద అయ్యాక హీరోయిన్స్కి ఒక పిక్చర్ చేసాం, తమిళ్ పిక్చరు, శివప్పక్కల్ మూకుత్తి అని. ఆ తర్వాత తన హిందీకి వెళ్ళిపోయింది. సెట్ వరకు చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. తర్వాత ఏమైనా బర్త్డేలు, ఫంక్షన్లు, ఇలా పెళ్ళిళ్ళు, అంతే. నాకు ఎక్కువ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా అంటే మ్యారేజ్ ముందు వరకు, పాప పుట్టే వరకు మా చెల్లె పద్మశ్రీ అనే నాకు ఎక్కువ క్లోజ్, మ్యాంగర్ సిస్టర్. ఇంకా తర్వాత పాప పెద్ద అయ్యాక పాప. తను ఈ ఫీల్డ్కి రాలేదండి? తను ప్రిన్సిపల్, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ ప్రిన్సిపల్, కిండర్ గార్డెన్స్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడే. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మా పాపే. మేమేం కొనుక్కున్నా, ఏ వెళ్ళినా, షాపింగ్ చేసినా, ఏమైనా అడగాలన్నా, ఏమైనా అన్నీ ఇంకా తనే. ఇప్పుడు మీ ప్రేమని యాక్సెప్ట్ చేశారండి మీ ఇంట్లో? అసలు నరసింహనాయుడు సినిమా లాగా మాత్రం కాలేదండి. వ్యాన్లు, చేసింగ్లు, ఫైట్లు ఏం అవ్వాల. చెప్పాము, యాక్సెప్ట్ చేస్తారు. అందరూ ఎదురు చూశారు, అలాగేమన్నా చేసింగ్ ఫైటింగ్లు అవుతాయి కానీ ఏం అవ్వాల. థ్రిల్లింగే లేదు మీ లెవెల్ అంటారు అందరు ఇప్పుడు. అదే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వీళ్ళు చేస్తారు. ఇంకా ఉన్న సినిమాలన్నీ ఫినిష్ చేసేసాను. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మీ పటాపట్ జయలక్ష్మి గారు కానీ శోభ వీళ్ళు చూసినప్పుడు అసలు ప్రేమ పెళ్ళిళ్ళు ఎందుకు అనే భావన కూడా వస్తుందిగా.
అంటే ఒక్కొక్కరి టైం అలా ఉంటుంది, మనం చెప్పలేము. అవతల వ్యక్తి యొక్క మనిషి స్వభావం ఏంటో మనకు తెలియదు. శోభాది తప్పు అయింది కొంచెం, మ్యారీడ్ మ్యాన్, అతను పెద్ద అతను, అదే అమ్మాయి రాంగ్ స్టెప్. అది ఫటాఫట్ రాంగ్ స్టెప్ అని చెప్పలేము. అబ్బాయి కూడా చిన్నోడే, మరి ఎక్కడ వాళ్ళకి ఏదైనా ఎంజిఆర్ గారి ఫ్యామిలీ అబ్బాయి కదా, అది ఏదో కొంచెం ప్రాబ్లం అయింది. అంటే మా పక్కన 3వ హౌసే అట్లాగా. మేము చెన్నైలో 2 ఇళ్ళు 3వ ఇల్లు అమ్మాయితో. ఆ పొద్దున్నే ఆ పాలు వేసే అతను చెప్పాడు, అమ్మా ఇంకా ఫటాఫట్ లేదమ్మా ఏదో అయిపోయింది అన్నాడు. వాళ్ళ మదర్ వాళ్ళంతా దాంట్లో ఉండేవాళ్ళు. నేను వెళ్ళి పరిగెత్తాను, నేను మా మదర్ ఇద్దరు వెళ్ళాం. రూమ్లో అలా పడుకుని ఉంది. ఈ పోలీస్ రిబ్బన్ అవి కట్టేస్తారు కదా, అవి కట్టేశారు, వెళ్ళని వాళ్ళ. అంటే ఇంకా ఎవరు ఇదే అవ్వాలి. అప్పుడు అంత క్లోజ్ గా ఉన్నప్పుడు ఒక ఫోన్ అన్నా ఫోన్ లేవు అప్పుడు. ఉంది, ల్యాండ్ లైన్ ఉంది కదా, ఉంది కదా, ల్యాండ్ లైన్ అందరికీ ఉంది. అదే ఇక ముందుగా ప్రిపేర్ అయిపోయినట్టు ఉంది ఆవిడ. చెప్పలేదు, శోభ కూడా చెప్పలేదు. 2-3 సార్లు మాట్లాడింది చనిపోయే ముందు నాకు. అట్లాగా 1 month ముందు మాట్లాడింది, తర్వాత మాట్లాడింది. తను కూడా ఏమీ చెప్పలేదు. ఓకే, ఎవరు చెప్పలేదు. చెప్పినా మనం అంత ఏజ్ లేదు, అంత బ్రెయిన్ లేదు, చిన్నోళ్ళం కదా మేము కూడా. ఇప్పుడు మీ ఇద్దరికి ఎప్పుడు పరిచయం చక్రపాణి గారికి మీకు? ఫస్ట్ పిక్చరు తెలుగు ఆడపడుచు అని ఒక సినిమా రామారావు గారిదే కదా. అవును, రామారావు గారు చంద్రకళ సిస్టరు. ఆ పిక్చర్ చేసాం మేము. ఈయనేమో హీరో, హర్నాథ్ గారి వేషం ఆయన. ఆ పిక్చర్లో ఈయన ఇన్స్టిట్యూట్లో చదివి వచ్చారని చెప్పి హేమమర్దరావు గారు ఇంట్రడ్యూస్ చేశారు. అమ్మ ఈయన ఈ పిక్చర్లో హీరో చక్రపాణి అని, తెలుగు అబ్బాయే. మీరు చేశారా ఆ సినిమా? నేనే చంద్రకళ వేషం. మరి మీరు ఇంతకు 3 సినిమాలు 4 సినిమాలు చెప్పారు, ఆడపడుచు గురించి ఏం చెప్పలేదు నాకు. చెప్పలేదు, మర్చిపోయారు. అంటే ఒరియాలో తెలుగు ఆడపడుచుని ఒరియాలో రీమేక్ చేశారు. అట్లాగా, నేను చంద్రకళ వేషం వేశాను. బ్రదర్స్ అంతా ఒరియా వాళ్ళు, 3 బ్రదర్స్ ఏదో ఉంటారు అందులో. ఈయన హర్నాథ్ చంద్రకళని మ్యారేజ్ చేశారు, ఈయన ఆ వేషం వేశారు. మా ఫస్ట్ సీనే పెళ్లి చూపులు. పెళ్లి చూపులే కానీ నేను చూడకూడదు, గుడ్డిదాన్ని. ఇక్కడ చూడమంటున్నారు, ఈయన ఇక్కడ కూర్చుంటే. ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరో కొత్త యాక్టరు, మనం అప్పటికే చాలా సినిమాలు చేసాం. సరే అని చెప్పి మాట్లాడు. తర్వాత ఆ పిక్చర్ సూపర్ హిట్ అయిపోయింది ఒరియాలో. ఆ తర్వాత మేము ఇద్దరం ఒక 3 సినిమాలు యాక్ట్ చేసాం. లాస్ట్ మూవీ 4th మూవీ 5th మూవీ సీతాలవకుశ చేసాం, మన పాతదే ఒరియాలో చేసాం. అది పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత పెళ్ళి. ఏ సినిమా అప్పుడు ప్రేమ అనేది? ప్రేమ దోమ ఏమి లేవండి, ఇద్దరు ఇష్టపడ్డాం, ఇంట్లో చెప్పాం, వెంటనే ఒప్పేసుకున్నారు. వాళ్ళు వద్దు అంటే ప్రేమలు, దొంగతనంగా సినిమాలు, షికార్లు ఉండేవి. వీళ్ళు అటు ఇటు ఓకే అనేసేటప్పటికి హ్యాపీగా మ్యారేజ్ చేస్తారు. ఇంకొకటి చిరంజీవి గారును చక్రపాణి గారు బాగా ఫ్రెండ్స్ అంట కదా, రూమ్మేట్సా? చిరంజీవి గారు, సుధాకరు, హరి ప్రసాద్, నారాయణరావు గారు చనిపోయాడు. నారాయణరావు గారు ఓకే. మేము ఆ స్ట్రీట్ లోనే ఉండేవాళ్ళం, విజయరాఘవాచారి స్ట్రీట్ అంటారు, అది ఫేమస్, చాలా ఫేమస్. వీళ్ళందరూ ఒక రూమ్ లో, పైన 2 రూమ్లో ఉండేవి, వీళ్ళు ఉండేవారు అంట, నాకు తెలీదు. తర్వాత చెప్పారు. ఒకరికి వచ్చే అవకాశం ఒకరికి వెళ్ళేదని అని చెప్పేవాళ్ళు. ఇట్లా అదే వాళ్ళకి అందరూ వేషాల కోసం ట్రై చేసేవారు. అలాగా నాది పునాది రాళ్లలో చిరంజీవి గారు ఫస్ట్ టైం చేశారు. నాది ఆ పిక్చర్ 100th సినిమా, నా 100వ సినిమా అది. అప్పటికే 100 సినిమాలు చేశారు మీరు. రాజ్ కుమార్ గారు, చిరంజీవి గారిది ఫస్ట్ సినిమా. రాజ్ కుమార్ గారు డైరెక్టర్. మొన్న ఆయన కూడా చనిపోయాడు. అవును, హెల్త్ ప్రాబ్లం వచ్చి బాగా ఇదయ్యారు. కలిసాను, వెళ్ళి. అది మీరు వెళ్ళారుగా, అప్పుడు ఫోటోలు గిటోలు అంత చక్కగా వచ్చినాయి. కలిసాను. అది గుర్తుంచుకోవాలి, సినిమా ఫీల్డ్ ఏంటంటే విశ్వాసం ఉంటుంది. చాలా పట్టుకుని నన్ను చాలా ఎమోషనల్ అయిపోయాడు. అంటే ఆయన్ని డైరెక్టర్ గారు అని పిలిచి కొన్ని సంవత్సరాలు అయిందంట. మనకెప్పుడు డైరెక్టర్స్ని పేర్లు పెట్టి అలవాట్లేదు. ఇప్పుడు హేమమృదరావు, సిఎస్ రావు గారు అలా మాట్లాడేవాళ్ళం కాదు. డైరెక్టర్ గారు డైరెక్టర్ గారే మాకు. ఇంకా ప్రొడ్యూసర్ గారిని పేరు పెట్టి అనేవాళ్ళం, సుబ్బారావు గారు, చెట్టియార్ గారు, అలాగా. డైరెక్టర్స్ మాత్రం ఎప్పుడు పేరు పెట్టేవాళ్ళం, నేనే కాదు ఎవరు కూడా. అది వెళ్ళగానే డైరెక్టర్ గారు బాగున్నారా అనగానే గొడవడోడు వచ్చేసాడు ఆయన. ఎన్నాళ్ళయిందమ్మా ఈ మాట విని అన్నాడు. అదే
ఆయనకి బాగాలేదని పేపర్లో చూసి వెళ్ళాను. అదే వెళ్ళి కలిసి ఆయన పాత ఫోటోలన్నీ చూపించాడు నాకు, ఓకే. పునాదిరాళ్ళు అన్నీ చూపించాడు. కాసేపు కూర్చుని వచ్చాను. సాధారణంగా 4-5 సార్లు ఫోన్ చేశాడు నాకు, అదే బాగున్నా మీరు అది 100వ సినిమా, అప్పటికే మీరు 100వ సినిమా అది. అయినా సరే మీరు అది గుర్తు పెట్టుకుని వెళ్ళటం అంటే మామూలు విషయం కాదు. సినిమా వాళ్ళు సాధారణంగా ఎందుకు అలా అనిపించింది, వెళ్ళి చూడాలి అంటే చాలా మందిని అలా మిస్ అవుతామండి మనం. చూడాలనుకుంటాం కానీ కొంతమంది చూడలేము మనం. అందులో ఆయన అలాగా అదే లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు కూడా చెప్తూ ఉంటారు. గోపాలకృష్ణ గారిది కూడా నేను ఆయన సినిమాలో యాక్ట్ చేయాలి, కానీ ఆయన నన్ను పిలిచారు అదే ఏదో బుక్ ఓపెనింగ్కి పిలిస్తే ఆయన అన్నారు, అమ్మా నువ్వు నా సినిమాలో చేయలేదు అయినా కూడా నువ్వు వస్తే సంతోషిస్తానన్నారు. అదే వెళ్ళి ఆయనకి చాలా సంతోషించారు ఆయన కూడా. అలాగా కొంతమందిని మనం కలవాలనుకున్నా మిస్ అయిపోతుంటాం. కలవాలి, అదే అనుకున్నప్పుడు కలవాలి. అవును, అదొక మెమరీస్ మనకి, గ్రేట్ మెమరీ లాగా. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా కలిశారా? చంద్రబాబు నాయుడు గారు అనుభూతి ఏమైనా ఉంటే 3-4 టైమ్స్ కలిసాను. ఆయన అప్పుడేదో పిల్లలకి ఏదో పెట్టారండి ఆయన స్కీమ్, మధ్యాహ్న భోజన పథకం, దానికి తరుణ్ చేత 1 lakh డొనేషన్ అప్పుడు ఇప్పించాను. తర్వాత ఆయన సెకండ్ టైం సీఎం అయినప్పుడు ఎప్పుడు వెళ్ళి విష్ చేసి వచ్చాము. తర్వాత రామారావు గారి 100 years ఫంక్షన్ చేసినప్పుడు ఆయన అప్పుడు కలిశాను, చాలాసార్లు కలిసాను. అదే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వర గారు జోలి పట్టి డబ్బులు కలెక్ట్ చేసి కార్యక్రమాలు చేశారు. అవును, మీకు అవి గుర్తున్నాయండి? ఎందుకు లేవండి, అందరూ వెళ్ళేవాళ్ళం కదండి. అందరూ జనంతో. అప్పుడంటే మనకి కెమెరా వీడియోలు, అప్పుడు గవర్నమెంట్ సైడ్ ఏదో వచ్చేది ఒక కెమెరా అంతే, ఇవన్నీ లేవు కదా అప్పుడు. ఛానల్స్, సోషల్ మీడియా, అవును, సెల్ ఫోన్లో లేవు. ఇప్పుడు సెల్ ఫోన్లో అన్నీ రికార్డ్ చేసేస్తున్నారు. అదే మేము బాధపడతాం ఒక విధంగా. సెల్ ఫోను అప్పుడు వచ్చి ఉంటే ఎంత బాగుండు, ఎంతమందితో ఎన్ని ఫోటోలు ఉండును, ఎన్ని వీడియోలు ఉండును. చంద్రబాబు గారి నాయకత్వం మీద మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఎన్టీ రామారావు గారి తర్వాత ఈజ్ అ గ్రేట్ అడ్మినిస్ట్రేషన్ అండి ఆయన. ఆయన గురించి మనం చెప్పే అంత పెద్దవాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అసలు, చూస్తాం. మొన్న కూడా బాలేబాబు ఇంటర్వ్యూ ఉండింది కదా, ఇద్దరు బాగుండింది. ఆయన గురించి చెప్పే అంత అదే పొలిటికల్ నాలెడ్జ్ లేదు కానీ ఈజ్ అ గ్రేట్ పొలిటీషియన్, గ్రేట్ అడ్మినిస్ట్రేషన్, టైమింగ్, పంచాలిటీ అన్నీ. రామారావు గారు, ఈయన అందరూ వేరే ఒక కారణ జన్ములు వీళ్ళంతా. అవును, అంతకంటే మనం ఆయన గురించి పెద్దగా. లోకేష్ గారిని కలిసారా? బాబు మా తరుణులు క్లాస్మేట్ భారతీయ విద్యాభవన్లో. అట్లాగా, అంటే క్లాసెస్ డిఫరెంట్ కానీ వాళ్ళు ఒకే స్కూల్లో చదివారు కొన్ని రోజులు. ఇద్దరికి వాళ్ళకి బాగా తెలుసు, మాట్లాడతారు ఎప్పుడన్నా. ఓకే, ఇప్పుడు అబ్బాయి బిజీ అయిపోయాడు కదా, బాగా పొలిటికల్గా బాగా బిజీ. వీళ్ళంతా మనోజు వీళ్ళందరూ ఒక భారతీయ విద్యాభవన్లో ఉండేవారు. మరి మీ పాపని ఎందుకు తీసుకురాలేదు మీరు? తనకి ఇష్టం లేదు. ఓకే, తను చదువుకుంటానంది, ఇక్కడ BA సైకాలజీ చేసింది, US వెళ్ళి ఇంటీరియర్ డిజైనింగ్ చేసి వచ్చింది. ఓకే, తనకి ఇంట్రెస్ట్ లేదు. చేయమన్నాను నేను, ఇదొక పెద్ద దేవుడిచ్చిన వరం అండి యాక్టింగ్ అంటే. అలా నేను సినిమాలో చేయకూడదు, తప్పు, అది ఇదొక జాబ్, ఇదొక ప్రొఫెషన్. అది అంటే తనే లైక్ చేయలేదు. తను చదువుతానమ్మా, మంచిది, నాకు చదవాలని ఇష్టం పిల్లలు. తరుణ్ కూడా నేను లండన్ పంపించి MBA చదివించాలని అన్నీ ప్రిపేర్ చేసి మొత్తం అన్నీ చేశాక నువ్వే కావాలి వచ్చింది. అవును, అదేంటో నేను అప్పుడే ఈనాడులో ట్రాన్స్ఫర్ అయ్యి నా గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చాను. అదే టైంలో నువ్వే కావాలి ఏవిరావు గారు ఉండేవాళ్ళు. ఉన్నారు ఆయన అప్పుడు. అంటే దాంట్లోంచి బయటకు వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీ దాంట్లో పెట్టుకున్నారు. అప్పుడు ఎందుకంటే ఆ కవరేజ్ అంతా నేనే చూసుకున్నాను. అట్లూరు రామారావు గారు, అవును, మొన్న రామోజీరావు గారు ఓడియన్ థియేటర్లో షో. ఆయన పెద్దిరెడ్డి అని థియేటర్ ఇది ఓనరు. ఆయనకే నేను ఫోన్ చేశాను. వీళ్ళు అందరూ రెండో రోజు సూపర్ హిట్ అని అందరూ చెప్తున్నారు నాకు ఫోన్. మేము ఫస్ట్ డే వెళ్ళేవండి, మీరు వచ్చారు ఆ రోజు షోకి, మీరు వచ్చారు, మేము చూసాం. శ్రావంతి రవికిషోర్ గారు, నేను, మేమందరం వచ్చి చూసాం. సినిమా బాగుంది, అంత పెద్ద హిట్ కాదేమో అనుకున్నాం. అవును అనుకున్నాం, కానీ ఇంత ఫస్ట్ రోజే జనం లేచి డాన్స్ ఆడారు, గుర్తుందా మీకు? అది నేను రామారావు గారి పిక్చర్లోనే నేను
అలా జనం లేచి కొంచెం డ్యాన్స్ ఆడడం, నాగేశ్వరరావు గారి సినిమాలకి చూసాం. మామూలుగా నాకు తెలీదు జనం అలా లేచి డ్యాన్స్ చేస్తారు. అసలు అది అలా జనం లేచి డ్యాన్స్ చేస్తున్నారు కుర్రోళ్ళందరూ. అదే ఏంటి ఇలా జనం లేచి డ్యాన్స్ చేస్తున్నారు ఈ పిక్చర్కి ఈ పాటకి అని నేనేమో టెన్షన్లో ఉన్నాను. అసలు డ్యాన్స్ ఎలా చేస్తున్నారు తరుణ్, అసలు ఏంటి పాట ఏంటో మనకు తెలియదు. నేను షూటింగ్కి ఎప్పుడు వెళ్ళాను. అదే నేను టెన్షన్గా చూస్తున్నప్పుడు సరే అని చెప్పి, సరే ఫస్ట్ డే కదా, యంగ్స్టర్ పిక్చర్ కదా. సాధారణంగా ఏ తెల్లైనా మన అబ్బాయి ఫస్ట్ సినిమా ఒక మంచి డైరెక్టర్తోనూ ఇట్లా అనుకుంటారు కదా. మీరు ఏ నమ్మకంతో మీరు ఈ సినిమా యాక్సెప్ట్ చేశారు? మలయాళం పిక్చర్ తీసుకొచ్చి నాకు నిరం ఇచ్చారండి, DVD సారీ CD ఏదో ఇచ్చారు. అప్పుడు అది చూసాం. మలయాళం పిక్చర్ కదా, మనకి స్లోగా ఉంటే బాగుంది, కానీ కొత్త కాన్సెప్ట్. విద్యాసాగర్ అనుకుంటా అక్కడ మ్యూజిక్ ఇచ్చింది, కొత్త కాన్సెప్ట్ అనిపించింది. అప్పుడు లేవు యంగ్స్టర్ స్టోరీస్. అది బాగుంది, ఓకే. అది బ్యానర్ వాల్యూ, పెద్ద బ్యానర్, ఉషా కిరణ్, రామోజీరావు గారు, రవికిషోర్ గారు. సరే ఒక పిక్చర్ సరదాగా చేయనివ్వండి, ఎలాగ లండన్ వెళ్ళిపోతాడు కదా చదవడానికి. ఓకే, ఏదో యంగ్స్టర్, నేను మలయాళం పిక్చర్ చేశాను కదా 13 ఏళ్ళప్పుడు చెంబరతి అని, అలాగేదో ఒక ఉంటుందిలే ఒక సినిమా అని ఇచ్చాం. అదే అలా రికార్డ్ బ్రేక్ హిట్ అవుతుందని మనం కళ్ళలో కూడా అనుకోలేదు. అప్పుడు నాకు 4 రోజుల తర్వాత ఫస్ట్ బొకే చిరంజీవి గారు పంపించారు ఇంటికి. ఓకే, కంగ్రాట్స్ చెప్పి ఆయనే ఫస్ట్ పంపించారు. చిరంజీవి గారు బొకే పంపించారు అంటే ఇది నిజంగా హిట్ అయింది. అంటే నాకు నమ్మకం లేదు, అంత హిట్ అని చెప్తున్నారు, మనకి తెలియదు. అంటే అప్పుడు ఇంత లేవు కదండి ఇవి, సోషల్ మీడియా రిపోర్ట్స్ అవి లేవు, ఏదో పేపర్లో రాసివ్వరు రివ్యూస్. సరే నేను అప్పుడు డౌట్ వచ్చి ఓడియన్ థియేటర్కి పెద్దిరెడ్డి గారికి ఫోన్ చేశాను. ఏమండి పెద్దిరెడ్డి గారు నమస్తే, నేను రోజారావుని, ఏమంటే హిట్ అంటున్నారు, నిజమా అండి అని అడిగా. అంటే అమ్మ తల్లి నువ్వు ఒకసారి థియేటర్ దగ్గరికి రా, తిరుపతి క్యూలో ఉన్నట్టున్నారు జనము, టికెట్ ఇవ్వలేక నువ్వు ఫోన్ చేస్తే నువ్వు టికెట్లు అడుగుతావు, భయం వేస్తుంది నాకు అని. అంటే ఇంకప్పుడు నాకు నమ్మకం, చిరంజీవి గారు బొకే ఈ పెద్దిరెడ్డి గారు చెప్పారు. జనం టికెట్లు కావాలి, టికెట్ల కోసం నా కోసం రోజు ఫోన్లు వచ్చేసేవి, ఇప్పించండి అని. అది ఇప్పించండి ఏంటి, దొరకవా అంటే దొరకట్లేదు మేడం, చూడండి కావాలంటే అడిగాడు. అప్పుడు పెద్దిరెడ్డి గారితో మాట్లాడు. చాలా మంది మాకు తరుణ్తో ఫోటోలు కావాలని చెప్పి నాకు ఫోన్ చేసేవాళ్ళు. నేను ఏవిరావు గారికి ఫోన్ చేసేవాడిని, ఫోన్ చేస్తే ఆయన అక్కడ ఇప్పించేవాళ్ళు. అంటే అప్పుడు యంగ్ మీద సబ్జెక్టులు ఉండేవి కదా, మనకి ఎంతసేపు పెద్ద హీరోతోనే ఉండేవి, చాలా రేర్గా ఉండేవి. మంచి టైంలో వచ్చింది, మంచి టైంలో మంచి హిట్. చాలా మంది ఫోన్ చేశారు. October 13th రిలీజ్, అది 13th అన్న డేట్ మనకి నచ్చదంట కదా, ఏదో ఫ్రైడే 13th ఏదో ఉంటాయి. ఏంటి అపార్ట్మెంట్ లో కూడా 13వ అంతస్తుకి భయం అంటారు చాలా మంది, అసలు ఆ నెంబరే పెట్టరు. ఆ డేట్ పెట్టారేంటండి, మీరు చూసుకోరా, మీ బాబు సినిమా 13వ తారీఖు పెట్టారు అక్టోబర్. ఏమండి రామోజీరావు గారికి వెళ్ళి నేను 13వ తారీఖు రిలీజ్ చేయొద్దని చెప్పమంటారా? నేను వెళ్ళి చెప్పాలా? అలాగేం లేదు, ఆడుతుంది ఆయన నమ్మకం, దేవుడి దయ అంతే, మనం చూడాలి అంతే. అలాగంతా నేను చెప్పనండి. అంటే మీరు ఒక సిద్ధాంత్ కూడా ఫోన్ చేశారు నాకు, మీరు చెప్పండి ఆ డేట్ వద్దని. ఓకే, నేను ఏం చెప్పనండి, రిలీజ్ అవ్వనివ్వండి, ఆడితే సంతోషం, ఆడకపోయినా ఏదో ఒక సినిమా చేశాడు బాబు మంచి పిక్చర్ అని అంటే అది అలా రికార్డ్ బ్రేక్ హిట్ అయిపోయింది. అది కలెక్షన్స్ పరంగా కూడా మామూలు రికార్డు కాదు, అది అంత పెద్ద హిట్. ప్రతిఘటన తర్వాత రికార్డ్స్లో ప్రతిఘటన తర్వాత ఉషాకిరణ్ మూవీస్లో ప్రతిఘటన తర్వాత అంత పెద్ద హిట్. నా మలయాళం సినిమా కూడా అలాగే అయిందండి, చెంబరతి. అవును, అది కూడా అలాగే అయ్యింది. అసలు ఆ పిక్చర్ చూస్తే మేమే షూటింగ్ చేస్తున్నప్పుడు 2 రోజులన్నా ఎవరైనా సినిమా చూస్తారా ఇది? అవును, ఆ చిరిగిపోయిన పంచ్ ఏంటి, ఆ జాకెట్ ఏంటి, నల్ల మళ్ళీ బ్రౌన్ మేకప్ వేశారు నాకు, తెల్లగా ఉండకూడదని. అవన్నీ వేసి ఏంటి పిక్చర్, ఏంటి షూటింగ్, ఆ పాడడిపోయిన బిల్డింగు, అది ఏదో చేస్తున్నాం అన్నట్టు చూసేది. అది రికార్డ్ బ్రేక్. అవును, ఆ పాట ఎక్కడ విన్నా ఆ పాటే. అదే ఇప్పుడు మళ్ళీ కేరళ గవర్నమెంట్ వాళ్ళు కూడా 1955 నుంచి 84 వరకు చేసిన హీరోయిన్లందరినీ వాళ్ళు ఒక సన్మానం చేస్తున్నారు. అది ఇప్పుడు 14th. ఓకే, అక్కడ ట్రివాండ్రంలో చేస్తున్నారు. నేను 26 ఫిలిమ్స్ చేశాను. ఒక్క సినిమా చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను, శ్రీదేవి నేను. మిగతా 25 హీరోయిన్గా చేశాను. ఓకే, 14th వెళ్తుంది, అదే అందుకే అక్కడికి రావట్లేదు. అదే మీ కార్యక్రమానికి
మీరు వస్తున్నారని చెప్పి అనుకున్నాం కానీ మొత్తానికి అటు అదే వెళ్ళిపోతున్నారు. అదే లేదులేండి జనవరి మళ్ళీ 9 ఉంది కదా. కార్యక్రమం ఉంది అయినా రామారావు గారు 100 years ఫంక్షన్స్ 3 చోట్ల 4 చోట్ల చేశారు లాస్ట్ టైం. పెద్ద చంద్రబాబు గారు, బాలయ్య బాబు వీళ్ళందరూ చేశారు కదా, అదే అది వచ్చాను. ఇక్కడ 2-3 పెద్ద వెళ్ళాను 100 years. నా అదృష్టం ఏంటంటే రంగారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్ రాజేశ్వరరావు గారు, కాంతారావు గారు, మన అందరి 100 years ఫంక్షన్కి నన్ను పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళందరితో నేను యాక్ట్ చేశాను. ఓకే. అన్నిటికంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే జస్ట్ 2 days బ్యాకే నేను అందుకే ఈవేళ వస్తున్నానని చెప్పాను. మా నాన్నగారు 100 years అయింది. అబ్బా. 1924. అదే ఈ 24కి ఈ డిసెంబర్ లోపల ఏదో ఒకరోజు చేద్దాం. ఇంటర్లింక్ అయినాయి మొత్తానికి అన్ని. అవును 100 years. నాకు అసలు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. అది అందరూ నేను నటించిన ఆర్టిస్టులు అందరూ మహానుభావులు. అది మా నాన్నగారిది కూడా 100 years. అందరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మా ఫ్యామిలీ వరకే. అదే. రోజారమణ గారు, ఇప్పుడు చాలామంది ప్రముఖ సెలబ్రిటీస్ని, మహామహుల్ని కలిసి ఉంటారు. ఇంకా మీరు కలవాలనుకున్న వ్యక్తులు, కలిసిన వ్యక్తులు, ఆ విశేషాలు చెప్పండి. ఇండస్ట్రీకి సంబంధించిన మహానుభావులందరినీ కలిశానండి. అందరితో యాక్ట్ చేశాను, నాగయ్య గారితో సహా. ఇంకా అందులో పెద్దగా నాకు ఈ వీళ్ళతో చేయలేదా వాళ్ళతో చేయలేదా అన్నది అంటే ఆ తరానికి ముందు తరం అంటే మనం పుట్టేయలేదు కాబట్టి అవి నేను చెప్పలేను. కాకపోతే నా రియల్ లైఫ్లో మా అమ్మగారికి నెహ్రూ గారు ఎందుకు ఇష్టం చెప్పారుగా. అవును. నాకు ఇందిరాగాంధీ గారు అంటే చాలా ఇష్టం. అంటే ఎక్కువ మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ టీవీలో, ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి కదండి, ఎప్పుడు చూసినా ఆవిడే కనపడేది న్యూస్లో. అవును. మరి ప్రైమ్ మినిస్టర్, ఐరన్ లేడీ అని, ఆ లేడీ అని, ఈ లేడీ అని, ఆవిడ హెయిర్ కట్, ఆవిడ డ్రెస్సింగ్, ఆవిడ వాక్, ఆవిడ స్పీచ్ చాలా ఒక అడ్మైర్ అయిపోయాను అనమాట. అంటే అంత ఇష్టం నాకు. నవంబర్ 14 ఏమో నెహ్రూ గారి పుట్టినరోజు, 19 ఏమో ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు. నాకు చాలా ఇష్టం. అదే ఆవిడని ఎప్పుడన్నా చూడాలి, ఎప్పుడన్నా కలవాలంటే అది జరిగే పని కాదు. ఆవిడ ఎక్కడో ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్, మనం ఏమో కలుస్తాము. ఒకసారి నాకు తమిళ్ పిక్చర్ షూటింగ్ ఢిల్లీలో 15 రోజులు షూటింగ్ జరిగింది. వయసు పొండు అని ఒక పిక్చర్. ఆ పిక్చర్ లక్ ఏంటంటే ఎంజీఆర్ గారు రిలేషన్ ప్రొడ్యూసర్ ఆ పిక్చర్కి. అంటే ఒకరోజు షూటింగ్ జరుగుతుంది, ఢిల్లీ మెయిన్ రోడ్డు మీద జరుగుతున్నప్పుడు మొత్తం షూటింగ్ ఆపేయండి, కెమెరాలను తీసేయండి అని చెప్పి అందరినీ పోలీసులు వచ్చేసారు. ఎందుకు అని అడుగుతుంటే, మేడం ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారు వచ్చారు ఢిల్లీలో, ఇంక చూస్తాం మనం ఇవ్వండి అని. చూస్తే అక్కడ జనం, ఫుల్ జనం. ఒక కెమెరా స్టూల్ తీసుకొచ్చేసి దాని మీద ఎక్కి నించున్నా. ఇంకేముంది, మనం అనుకున్నాం ఢిల్లీ వచ్చాం, ఆవిడని చూసేస్తున్నాం, అయిపోయింది, మన ఆశ తీరిపోయిందని. చూస్తే ఒక 20-30 కార్లు వెళ్ళిపోయినాయి కాన్వాయ్. ఏ కారులో ఆవిడకి అంటే నాకు తెలియదు అలా వెళ్తుందని. ఆవిడ వెళ్ళిపోతే మళ్ళీ షూటింగ్ చేసుకోమని పోలీసులు వెళ్ళిపోయారు. మేడం అంటే మేడం చెల్లగే కారు అంటున్నాడు. ఏ కారులో ఉందంటే మాకే తెలియదు, మీకేం తెలుస్తుంది అంటున్నాడు. అయ్యో అప్సెట్ అయిపోయాను ఫుల్గా. ఇంకా ఆవిడని చూసామని హ్యాపీలో ఉన్నాను నేను. ఎలా రా బాబు, ఎలా చూడాలి, ఢిల్లీ వచ్చాము, ఎలాగైనా చూడాలంటే డైరెక్టర్ గారిని అడిగాను. ఆయన పెద్ద, ఎక్కడ కుదురుతుందమ్మా, ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అమ్మా, ఎలా ఉండదు, కష్టం, ప్లీజ్ సార్ ఎలాగైనా. బుర్ర తిన్నకు ఆ మేనేజర్ ఉన్నాడు కదా, మేనేజర్ని ఒకసారి అడుగున్నారు. ఆ మేనేజర్ని అడిగాను. ఏంటి పాప, ఇందిరాగాంధీ గారికి ఎక్కడ దొరుకుతుంది మనకి, కష్టం అన్నాడు. ప్లీజ్ ఎలాగైనా చూడవయ్యా అంకుల్ ప్లీజ్ అంకుల్, పెద్ద అయినా అంటే. ఆయన పాపం ఏదో ప్రొడ్యూసర్ గారితో మాట్లాడుకుంటూ, ఈ అమ్మాయి బుర్ర తినేస్తుంది, ఇందిరాగాంధీ గారిని చూడాలంట, ఏమైనా అవుతుందా అని అడగమంటుంది. ఎంజీఆర్ గారు రిలేషన్ కదా ఆయన. అవును. అందుకని అడిగితే ఆయన ఏమన్నాడంటే, అలాగా, సరే నేను ట్రై చేసి చెప్తాలే అన్నాడు ఆయన. ఇంకా రోజు అతన్ని పట్టుకుని, వచ్చిందా ఫోన్, వచ్చిందా, అమ్మ అంత ఈజీ కాదు, వస్తుందిలే అన్నాడు. డైరెక్టర్ గారి దగ్గర మాత్రం మాట తీసుకున్నాను, సార్ ఎప్పుడైనా నాకు రమ్మని ఇందిరాగాంధీ గారు కానీ ఏమైనా ఇస్తే మీరు పంపించాలి, షూటింగ్ ఆపి అన్నాడు. ఇందిరాగాంధీ గారి నుంచి నీకు ఫోన్ వస్తే డెఫినెట్గా షూటింగ్ ఆపుతాను అని నవ్వేసి షూటింగ్ చేసాం. రోజు షూటింగ్ చేస్తున్నాను కానీ నా బ్రెయిన్లో ఇందిరాగాంధీ గారిని కలవాలి, ఇందిరాగాంధీ గారు కానీ. అప్పుడు ఒక రోజు నైట్ వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, నాకు కూడా రాలే ఫోను. వాళ్ళు మాట్లాడుకుంటూ నన్ను పిలమన్నారంట ఫోన్ దగ్గర. నేను వెళ్ళాను ఫోన్ దగ్గరికి. వెళ్తే అప్పుడు సెల్ ఫోన్ లేవు, మామూలు ల్యాండ్ లైన్ ఒకటి ఉంటుంది అక్కడ హోటల్. అక్కడికి వెళ్ళి మాట్లాడితే, ట్రై చేసామమ్మా, ఇందిరాగాంధీ గారు సెక్రటరీకి చెప్పాము, ఆవిడ ఓకే అంటే పిలుస్తారు
చెప్పలేం 100% కాదు అని చెప్పారు. సరే అని ఇంకా వెయిట్ చేస్తుంటే ఫోన్ వచ్చింది నిజంగా. ఓకే. ఎవరో రోజారమణి సీనియర్ ఆర్టిస్ట్ అంట ఇందిరాగాంధీ గారిని కలవడానికి పర్మిషన్ ఇచ్చారు ఒక 10 minutes అని వచ్చింది. ఓకే. అది నేను వెళ్ళి డైరెక్టర్ గారికి చెప్తే ఆయన నమ్మట్లా, ఆయన జోక్ అనుకుంటున్నాడు. అనుకుని లేదా మేనేజర్ వచ్చి చెప్పాడు, ఇల్లే సార్ ట్రై చేశారు వాళ్ళు మెడ్రాస్ నుంచి ఇచ్చారు అని. ఆయన పాపం నిజంగా నాదే సీన్ వాళ్ళ షూటింగ్ ఆయన ఆపించి ఆయన వేరే పెట్టుకుని మా యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి వెంటనే కారిచ్చి పంపించారు. ఆ ఫోటో ఉంది అక్కడ ఉంది. ఓకే. ఆవిడ్ని కలిసి ఏదో మాట్లాడాలనుకున్నాను, ఏం నోట్లోంచి మాటే రాలేదు. ఆవిడే అడిగింది కహా సాయా మెడ్రాస్ షూటింగ్ కౌన్సా పిక్చర్ అడిగింది, తమిళ్ మూవీ అని చెప్పాను. అచ్చా భక్త ప్రహ్లాద్ చెప్పారా? అవన్నీ ఎక్కడండి బాబు, మాట రావట్లేదు నోట్లోంచి. మీరు హీరోయిన్ అంది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అంది. ఈ లోపల ఫోటోగ్రాఫర్ మనం తీసుకెళ్ళకూడదు, వాళ్ళు వచ్చారు. ఒక ఫోటో నేను ఆవిడ తీశారు, ఇంకో ఫోటో మా అమ్మగారు మా చెల్లెలు కూడా వచ్చింది. నలుగురు ఫోటో తీశారు. ఇంకా లైఫ్లో అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అన్నమాట నాకు. ఓకే. ఆ వేళ ఆవిడ వెళ్ళడం వల్ల అదే లేకపోతే అంత చూడాలి. పైగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంటే మనం గురు పూజోత్సవం చేసుకుంటాం అది స్కూల్లో జనరల్గా. అయితే నాకు జోక్ ఏంటంటే నేను స్కూల్లోనే చేరి ఒక్క టీచర్ను కూడా చూడకుండా యావత్ భారతదేశం గురు పూజ చేసి ఆయన వెళ్ళి చూసొచ్చారు. అది విశేషం. అది విశేషం. ఇందిరాగాంధీ గారిది ఒకటి. కొన్ని అలాగా దేవతలు. ఏదేమైనా చిన్నప్పుడు జాకీ చాన్ అంటే చాలా ఇష్టం. ఆ ఫైట్స్ అవి పిల్లలకి ఇష్టం కదా జాకీ చాన్ అంటే. బ్రూస్లీ వాళ్ళకి తెలియదు, బ్రూస్లీ మా చిన్నప్పుడు, వీళ్ళకి జాకీ చాన్ తెలుసు. ఆ జాకీ చాన్ ఇష్టం. అదే జాకీ చాన్ అభయం అని ఒక మలయాళం పిక్చరు జపాన్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి సెలెక్ట్ అయితే బాబుని పిలిచారు. ఓకే. జాకీ చాన్ మేము అందరం ఒకే హోటల్లో ఉన్నాం. జాకీ చాన్ తన ఫోటోలు ఉంటాయి అట్లాగా. మా పాపను కూడా ఎత్తుకుని ఫోటో ఉంది జాకీ చాన్. మా పాపను ఎందుకు ఎత్తుకున్నాడంటే నేను పట్టులంగా వడ్యానం ఇవన్నీ పెట్టి తీసుకెళ్ళా. జపాన్లో అవన్నీ వింత కదా వాళ్ళకి. స్వీట్ అనుకుని ఎత్తుకున్నాడు. అవన్నీ ఉన్నాయి. అనుకున్నా మీకు కూడా చాలా ఓపికగా చక్కగా అన్ని పాత విషయాలన్నీ అడిగి, ముఖ్యంగా రామారావు గారి గురించి అడగడం, అది చెప్పుకునే అదృష్టం కూడా ఉండాలి. నాకు ఆ అదృష్టం దక్కింది. అలాగే ఆయన 100 years functions కి పైగా బాలకృష్ణ గారి మొదటి సినిమాలో మీరు అక్కగా చేయటం. నాకు ఇద్దరు సూపర్ హీరోలు, బాలకృష్ణ గారు మొదటి సినిమా నేతలు చేశారు, చిరంజీవి గారు మొదటి సినిమా, హరికృష్ణ గారు కూడా ఎంతో ప్రేమగా ఉండేవారు. అదొక తీరని బాధ. ఇంకా రామారావు గారితో అంటే ఆయన డైరెక్షన్ లో కూడా చేశాం కాబట్టి నాకు అదొక పెద్ద. ఆయన నటుడుగా చూశారు, డైరెక్టర్గా చూశారు. ఆయన అన్ని విధాలుగా చూసాం. రాముడిగా, కృష్ణుడిగా, సీఎంగా, ఒక మహానుభావుడిగా, మన తెలుగు జాతికి గర్వించేదగ్గ. మీకు వచ్చిన నంది అవార్డులు ఎవరెవరి చేతుల మీద అందుకున్నారు? నా నంది అవార్డు కా సుబ్రహ్మణ్యం రెడ్డి గారు ఒకటి, భక్త ప్రహ్లాద్. ఓ సీత కథ నంది అవార్డు వచ్చి అప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఆయన. ఓకే మేడం, మీరు అందుకున్న అవార్డుల్లో మీకు బాగా మెమరబుల్ ఉన్న అవార్డు? నాకు మెమరబుల్ అంటే ఫస్ట్ ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి గారి చేతుల మీద ఆశీర్వదించి నన్ను ఆయన దీవించి పంపించారు. అలాగే తరుణ్ కూడా అంజలికి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు. నా ఫస్ట్ భక్త ప్రహ్లాద నంది అవార్డు తీసుకున్నాను. అలాగే ఫస్ట్ పిక్చరు తరుణ్ బెస్ట్ మన తేజ పిక్చర్కి నంది అవార్డు రామోజీరావు గారు తీసుకున్నారు. అన్నిటికంటే బెస్ట్ నాకేంటంటే చెంబర్తి పిక్చర్కి 4-5 అవార్డ్స్ బెస్ట్ యాక్ట్రెస్గా కేరళ చలనచిత్ర, కేరళ అవి చాలా వచ్చినాయి. మనోరమ అని ఇవన్నీ వచ్చినాయి. కాకపోతే బెస్ట్ యాక్ట్రెస్గా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. అది 13 years నాకు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు నేను వెళ్ళి బెస్ట్ యాక్ట్రెస్ అని అనౌన్స్ చేయగానే. ఆ రోజు ముఖ్యంగా ఎవరు వచ్చారంటే ఈ క్రికెట్ టీం అంతా వచ్చింది అక్కడికి. నాకు వడేకర్ అని చాలా పెద్ద జనం గోల్ అంటే క్రేజ్ అంట అతను అంటే. వడేకర్ అతను ఇచ్చాడు అవార్డు తీసుకుని. ఒకటి గ్రేట్ మెమరీ నాకు. ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ ఒక్క నిమిషం. అమర్
అటు ఆ తలుపు కొట్టమ్మా, అక్కడ ఆ అబ్బాయి ఉంటాడు. అమర్ వచ్చాడు. कौन आया? नहीं, बेल आता है. कौन है? देखो बाहर का, देखो एक बार. कौन है पूछो. వీడి గురించి హిందీ నేర్చుకుంటున్నాను. ఆడు నేర్చుకోవట్లే తెలుగు. మనకి హిందీ రాదు. ఆ డైలాగులు నేర్పిన మళ్ళీ నేను నేర్చుకోలేదు. అడగడాడు, ఆడికేం అర్థం అవట్లేదు మీడు అడిగింది. అదే అమర్ ఏంటంటే ఉండిపోయాడు. వెళ్ళి వస్తున్నాడు. అమర్ కోనే? अच्छा अभी पैसा पूछता है. नहीं उधर रखो, किचन में रखो. चले गए वो है उन्नाडा. पूछो क्या चाहिए, पूछो उनको, एक बार पूछो. మనకి వానాకాలం 4-5 మాటలే వచ్చు. సాధారణంగా మీకు వచ్చి ఉండాలి హిందీ ఈజీగా. ఏమొస్తుంది, సినిమాలు అన్నీ మానేసి ఇంట్లో కూర్చొని తెలుగు తప్పే వస్తుంది. పిల్లలతో ఏదో ఇంగ్లీష్ అక్కడక్కడ అప్పుడప్పుడు. అదే తమిళ్ బాగా వచ్చు. తమిళ్ చిన్నప్పుడు అక్కడే ఉన్నాం కదా. అదే చక్రపాణి గారికి ఏం అవార్డులు వచ్చినాయండి? చక్రపాణి గారు అవార్డ్స్ పరంగా చూసుకుంటే ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ 2 వచ్చినాయి. బెస్ట్ యాక్టర్గా ఒరిస్సాలో వచ్చినాయి ఆయనకి. ఓకే, లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ 2 సార్లు ఇచ్చారు. గవర్నమెంట్ సైడ్ ఒకటి, ఇంకోటి ఏదో ఇచ్చినట్టు నేను వెళ్ళాను. నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ 3-4 మన సాక్షి ఇచ్చారు, సంతోషం వాళ్ళు ఇచ్చారు, భారత్ వరల్డ్ రికార్డ్స్ అని వాళ్ళు ఒకటి ఇచ్చారు. ఓకే, కానీ ఒక లాస్ట్గా ఒక క్వశ్చన్ అండి, దానికి మనం ఎక్కడైనా కలుపుకుంటాను. డబ్బింగ్ కళాకారునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటండి? ఏ డబ్బింగ్ యాక్టింగ్ అని కాదండి, అది కాన్సన్ట్రేషన్ ఫస్ట్, మన డెడికేషన్ సెకండ్. దాని మీద ఉంటే మన యాక్టింగ్ అయినా ఇప్పుడు డబ్బింగ్ అయినా అన్నీ ఉంటాయి. కానీ డబ్బింగే కొంచెం కష్టం. ఎందుకంటే యాక్టింగ్ అంటే మన ఓన్, అదే మనం ఏం యాక్ట్ చేస్తాం, మన ఇష్టం, మనం ఎలా మాట్లాడతాం. డబ్బింగ్ అనేటప్పటికి ఇంకొకళ్ళకి మనం డబ్బింగ్ చెప్పాలి. అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ఫిగరు, వాళ్ళ ఎక్స్ప్రెషను, వాళ్ళ వే ఆఫ్ మాట చెప్పిన విధానం, ఇవన్నీ మనం చెప్పాలంటే కొంచెం పరకాయ ప్రవేశం అనుకోండి, అది చేయాలి. కాకపోతే నాకు ఇష్టం ఎందుకంటే కష్టమైన అందరు హీరోయిన్స్, నేను యాక్టింగ్ మానేసిన అందరు హీరోయిన్స్ లో నా వాయిస్ నేనే ఆ హీరోయిన్ లా ఫీల్ అయ్యేదాన్ని. వాళ్ళకి అవార్డ్స్ వచ్చినా, వాళ్ళకి మంచి పేరు వచ్చినా అందులో ఒక చిన్న భాగం మనది కూడా ఉంది కదా, హ్యాపీగా ఫీల్. అంటే ఫలానా ఆర్టిస్ట్కి నేను చెప్పుంటే బాగుండేదని ఎవరికైనా అనిపించిందా మీకు? ఎవరు లేరు. 600 సినిమాల్లో 400 హీరోయిన్లకు చెప్పాను. చెప్పేశారు? అందరికీ చెప్పేశాను. ఎక్కువ సుహాసిని, మీనా వాళ్ళకి ఎక్కువ చెప్పాను. శోభన కూడా ఎక్కువ చెప్పాను, రాధకు చెప్పాను, ఊహ, యమున, ఇంకా హిందీ హీరోయిన్స్ మీనాక్షి శేషాద్రి, దీప్తి భట్నాగర్, దివ్య భారతి, హీరోయిన్ దీప్తి భట్నాగర్, అమ్మాయికి అందులో నేనే చెప్పాను. దివ్యభారతి గారు కూడా మీరే చెప్పారా? చెప్పాను. శిల్పా శెట్టి శిల్పా శెట్టి, సాహస వీరుడు సాగర్ కన్య, అమ్మాయికి నేనే చెప్పాను. దివ్యభారతి 3-4 చేసింది, నేనే చెప్పాను. అదే అందరూ హీరో, ఖుష్బు, హిందీ హీరోయిన్లు, మలయాళం హీరోయిన్లు, మరి వాళ్ళకి లాంగ్వేజ్ తెలియకపోవడం మనకి మంచిది. అప్పుడే మనం డబ్బింగ్ చెప్తాం. తెలుగు జయప్రద గారు కూడా రాజమండ్రి అంటారు కదా, ఆలీ, అదే అందరూ రాజమండ్రి. కానీ మీకు అక్కడికి వచ్చే ఇండస్ట్రీకి వచ్చాకే పరిచయం అంతే. అంతకుముందు నేను ఎప్పుడు చిన్నప్పుడు వచ్చాను, వాళ్ళ తర్వాత వచ్చారు. అవును, నేను ఇప్పుడు 6 months బేబీ అప్పుడే చెన్నై వచ్చాను. నాన్నగారు వచ్చేసారు. నాన్నగారు పాలకొల్లు నరసాపురం. ఓకే, నాన్నగారు కొంచెం సిటీ, కొంచెం షో మ్యాన్ ఇష్టం. ఓకే, చక్రపాణి గారు సొంతూరు ఎవరండి? ఆయనది వైజాగ్, మన పలాస. ఓకే, అటుపక్కే. అందువల్ల అటు ఒరిస్సాలో వెళ్ళటానికి కొంత ఎట్లయినా వెళ్ళలేదు ఆయన. అంటే ఒరిస్సాలో
పెరిగారు, చదువుకున్నారు కదా, ఒరియా వచ్చు బాగా. ఆయన వచ్చి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో చేరితే ఈ ఒరియా వచ్చిన ఎవరైనా ఉన్నారన్నప్పుడు ఈయనకి ఒరియా బాగా వచ్చు కదా అంటే ఇప్పుడు హేమంబర్ధరావు గారు పిలిపించి ఆ క్యారెక్టర్ చేయించారు. ఆయన తర్వాత నెంబర్ 1 హీరో. చాలా రామారావు గారు చాలా యాక్ట్ చేశారు ఆయన. రాముడు, కృష్ణుడు ఇవన్నీ ఎక్కువ చేశారు. అవును, రక్త సంబంధం ఏవో చాలా చేశారు. చాలా థ్యాంక్ యూ అండి, నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్.